హిందూ ఎనాలిసిస్కి అందరికీ వెల్కమ్. మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ప్రతి ఒక్క స్టూడెంట్కి అందుబాటులో ఉండే విధంగా కేవలం 5,000 పర్ మంత్ ఈఎంఐతో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ రెస్ట్రిక్షన్స్ లేకుండా మీరు గూగుల్ పే, ఫోన్పేతో చేసేలాగా మనం ఆప్షన్ ఇస్తూ రన్ చేస్తున్నాం. ఇది మీకు లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్లో మీరు అందుకోవచ్చు. కోర్స్ పైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఉంటుంది. ఫీజు వచ్చేసి 60,000 12 ఇన్స్టాల్మెంట్స్లో నెమ్మదిగా పే చేసుకునే అవకాశం ఉంది. దిస్ ఆల్సో ఇంక్లూడ్స్ స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్. ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 1, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కూడా వస్తున్నాయి. వాటి కోసం మీరు ఎక్కడెక్కడో మళ్ళీ సెపరేట్గా పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గరే యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే అవి కూడా మీకు ఫ్రీగా లభించే సౌలభ్యం ఉంది. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. యూపీఎస్సీ స్టూడెంట్ ఆప్షనల్స్ ఖచ్చితంగా చదవాలి, ఎందుకంటే ఆప్షనల్స్కి 500 మార్క్స్ వెయిటేజ్ ఉంది. మన ఇన్స్టిట్యూట్లో ఈ 5 ఆప్షనల్స్ మనం అందిస్తున్నాం. ఈ 5లో ఏ ఆప్షనల్ అయినా సరే మీరు కేవలం 3,000 పర్ మంత్ పే చేసి మన దగ్గర సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అన్నింటిపైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంది. అండ్ యూ గెట్ దెమ్ ఇన్ లైవ్ ప్లస్ రికార్డెడ్ ఫార్మాట్. లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్లో మీకు అందుబాటులో ఉన్నాయి. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. డెమోలు మీరు చూడండి, అడిగి డెమోస్ చూసి నచ్చితేనే జాయిన్ అవ్వండి. దేర్ ఈజ్ నో అర్జెన్సీ. ట్రాన్స్పరెంట్గా ఉంటుంది సిస్టమ్. ఇక్కడ మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. సో లుక్ ఎట్ ది ఫస్ట్ ఓపెడ్ ఆర్టికల్. ఇది మనకి ఎడిటోరియల్ పేజ్లో వచ్చింది. యాజ్ యూజువల్ మనం ఎవ్రీడే లాగే ఈరోజు కూడా ఎడిటోరియల్ పేజ్తో స్టార్ట్ చేస్తున్నాం. సో దీని టైటిల్ ఏంటి? బీహార్ కాస్ట్ సర్వే అండ్ సోషల్ జస్టిస్ ఎజెండా. సో బీహార్లో జరిగిన కాస్ట్ సర్వే గురించి అండ్ సోషల్ జస్టిస్ ఎజెండా గురించి రన్ అవుతున్న ఆర్టికల్ ఇది. అసలు ఏంటి కథ, ఏం మాట్లాడారు ఆర్టికల్లో, కథ కమామీషు అంతా ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. సో కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 2. లెట్స్ డిస్కస్ ఇట్ ఇన్ డీటెయిల్. సో గవర్నమెంట్ ఆఫ్ బీహార్ ఈ సంవత్సరం 2 హిస్టారిక్ స్టెప్స్ తీసుకుంది. ఏంటవి? ఒకటి, కాస్ట్ సర్వే లేదా కాస్ట్ సెన్సస్ కండక్ట్ చేసింది. అంటే ఏ కాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది డోర్ టు డే సర్వే చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది. అండ్ ఆ డేటా అంతా కూడా ఇట్ మేడ్ ఇట్ పబ్లిక్. సో జనరల్గా ఏం చేస్తున్నారంటే కాస్ట్ సర్వేలు చేసి ఆ డేటా పబ్లిక్ చేయట్లేదు. 2011లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెన్సస్ కండక్ట్ చేసింది. దాంట్లో కాస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంది. బట్ ఈ డిడ్ నాట్ మేక్ ఇట్ పబ్లిక్. దాన్ని పబ్లిక్ చేయలేదు, ఎందుకంటే డేటా సరిగ్గా లేదని చెప్పి ఈ డేటాని పబ్లిక్ చేయలేదు. బట్ ఈసారి బీహార్ మాత్రం కాస్ట్ సెన్సస్ కండక్ట్ చేసి ఇట్ హెస్ ఆల్సో మేడ్ ఇట్ పబ్లిక్. ఓకేనా? ఇంకా ఏం చేసిందంటే it has now revealed, at least partially, the additional data that tell us something about the broad socio-economic status of the caste. మనకి ఇన్ఫర్మేషన్ అంతా సోషియో ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ కాస్ట్ గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ దీని ద్వారా మనకి తెలిసిందన్నమాట. అంటే ఏ కాస్ట్లో ఎంతమంది ఉన్నారు అనే దాంతోపాటు ఆ కాస్ట్ వాళ్ళ సోషల్ స్టేటస్ ఏంటి, ఆర్ దే ఫేసింగ్ ఎనీ డిస్క్రిమినేషన్, ఆర్ దే గెటింగ్ రెస్పెక్ట్ ఇన్ ది సొసైటీ, అలాగే ఎకనామిక్ స్టేటస్ ఏంటి, ఆర్థికంగా వాళ్ళు ఎలా ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకి కంప్లీట్గా కాకపోయినప్పటికీ పార్షియల్గా ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఈ సోషియో ఎకనామిక్ ఈ కాస్ట్ సెన్సస్ ద్వారా మనకి వచ్చింది. అర్థమైందమ్మా? చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అది. అయితే సో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే సరిపోతుందా? మనకి సరిపోదు. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి వాళ్ళు? దే హ్యావ్ టు టేక్ ద క్రూషియల్ థర్డ్ స్టెప్. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు, ఇన్ఫర్మేషన్ పబ్లిక్ చేశారు. 3వ ఇంపార్టెంట్ స్టెప్ కూడా చేయాలి. ఏంటది? టు యూజ్ ద కాస్ట్ సర్వే డేటా. ఈ డేటాను ఉపయోగించి సోషల్ జస్టిస్ ఎజెండాని రిజువనేట్ చేయాలి. సోషల్ జస్టిస్ అంటే ఏంటి? అణగారిన వర్గాలకి న్యాయం చేసే. సో అణగారిన వర్గాలు, ఈ సామాజిక వర్గాలు, వెనుకబడిన వర్గాలకి న్యాయం చేసే ఎజెండాని రిజువనేట్ చేయడానికి ఈ డేటాను ఉపయోగించాలి. ఏ రకంగా రిజువనేట్ చేస్తారు? ఇప్పుడు వాళ్ళ కోసం ఏదన్నా చేయాలి అంటే మనకి డేటా ఏది అని అడుగుతుంది ప్రతిసారి కూడా. సో చూడండి, పలానా కాస్ట్ వాళ్ళు సోషల్గా ఎంత వెనకబడ్డారు, ఎకనామికల్గా ఎంత వెనకబడ్డారు అన్న డేటా అనేది మనం చూపించగలిగితే వాళ్ళ కోసం మనం రేపు పొద్దున్న ఏదైనా కార్యక్రమాలు, రిజర్వేషన్ కావచ్చు, వేరే కార్యక్రమాలు ఏదైనా చేసినా వాటికి సరైన జస్టిఫికేషన్ అనేది ఉంటుంది. ఆ జస్టిఫికేషన్ ఉండడానికి ఈ డేటా అనేది ఉపయోగపడుతుంది. సో డేటా తీసుకొని ఒకడు బాలేడు అని చెప్పేసి ఊరుకుంటే సరిపోతుందా? బాలేని వాడికి మనం జస్టిస్ చేయాలి కదా. అది క్రూషియల్ థర్డ్ స్టెప్. అది పెండింగ్ ఇప్పుడు. సో ప్రస్తుతానికి మరి బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ ఏం చేస్తున్నారంటే ఈ ఎక్స్పాన్షన్ ఆఫ్ రిజర్వేషన్స్ టు 65% ఇది చేసే ప్రయత్నం చేస్తున్నారు. రిజర్వేషన్స్కి 50% సీలింగ్ అనేది ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు విధించింది. కాకపోతే ఇప్పుడు ఈ డేటాను ఉపయోగించి వీళ్ళు 65% వరకు దాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ చేసి గవర్నర్కి పంపించారు. నెక్స్ట్ ఏం జరుగుతుందనేది మనం చూడాలి. అయితే ఇదంతా కూడా
ఇట్స్ లైక్ పోరింగ్ న్యూ వైన్ ఇంటూ ఓల్డ్ బాటిల్స్. సో ఆధార్ ఏమంటున్నారంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా ఇదే పని చేస్తుంది, ఎప్పుడు రిజర్వేషన్ అనుకునే కూర్చుంటున్నారు. సోషల్ జస్టిస్ ఓన్లీ రిజర్వేషన్తో అయిపోయేది కాదు, ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి, రిజర్వేషన్ దగ్గర ఆగిపోతున్నారు, పేర్లు మారుతున్నాయి కానీ అదే పని చేస్తున్నట్టుగా ఉందని చెప్పేసి ఆధార్ అంటూ, కాంటెక్స్ట్ మారింది, రోజులు మారాయి, కొత్త పరిస్థితులన్నీ, కొత్త కాంటెక్స్ట్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుంటేనే మనం దానికి తగ్గట్టుగా స్ట్రాటజీస్ బిల్డ్ చేయొచ్చు అని ఆధార్ అంటున్నారు. సో ఈ కొత్త కాంటెక్స్ట్కి 4 డైమెన్షన్స్ ఉన్నాయి అంటున్నారు. అంటే రోజులు మారే, 20వ శతాబ్దపు స్ట్రాటజీస్ మీరు రోజు ఉపయోగించకూడదు, 21వ శతాబ్దంలోకి మనం వచ్చేసాము, 21వ శతాబ్దంలో కూడా 3rd డెకేడ్లోకి మనం వచ్చేసాము, దీనికి తగ్గట్టు మనం వెళ్ళాలి, ఈ పర్టికులర్ 3rd డెకేడ్ ఎలా ఉందనేది మనం అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మనం స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకోవాలి రాజకీయ పార్టీలు అని ఆధార్ అంటున్నారు. సో దానికి 4 డైమెన్షన్స్ ఉన్నాయని కూడా అంటున్నారు. ఆ 4 డైమెన్షన్స్ ఏంటి అనేది మనం ఆధార్ ఏం చెప్పారనేది మనం ఒకసారి గమనిద్దాం. మొదటిది ప్రొవైడింగ్ డీసెంట్ వర్క్ ప్రొవైడ్ చేయడం అనేది మొట్టమొదటి అంశంగా ఆయన చెప్తున్నారు. అంటే సోషల్ జస్టిస్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ గివింగ్ రిజర్వేషన్స్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్, ఓవరాల్గా అందరికీ డీసెంట్ వర్క్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది గవర్నమెంట్ ఎజెండాగా ఉండాలి అనేది ఆయన ఉద్దేశం. సో ఏంటి కదా, ప్రజెంట్ ఉన్న ఈ గ్లోబల్ ఎకనామిక్ కండిషన్ మీరు ఒకసారి గమనిస్తే ఏవి మనకి నియోలిబరల్ పాలసీస్ ప్రజెంట్ రన్ అవుతున్నాయి. నియోలిబరల్ పాలసీస్ ఎలా ఉన్నాయంటే మార్కెట్ ఫండమెంటలిజం అనేది రన్ అవుతుంది. మార్కెట్ ఫండమెంటలిజం అంటే అర్థం ఏంటి, ప్రభుత్వాలు ఎక్కువ రోల్ తీసుకోవద్దు, లీవ్ ఎవ్రీథింగ్ టు మార్కెట్స్, అంటే డిమాండ్ అండ్ సప్లై ఫోర్సెస్కి మొత్తం వదిలేయాలి. అంటే ప్రైవేట్ సెక్టార్కి కంప్లీట్ స్పేస్ ఇవ్వాలి, ప్రజల అవసరాలను తెలుసుకొని దానికి తగ్గట్టు ప్రైవేట్ సెక్టార్స్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తాయి. ప్రైవేట్ సెక్టార్ గ్రో అవుతూ ఉంటే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది. ఆ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అప్పుడు వీళ్ళ ఆర్థిక లివింగ్ కండిషన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో లీవ్ ఎవ్రీథింగ్ టు మార్కెట్స్, లెట్ ద గవర్నమెంట్ నాట్ డూ మచ్ అనేది నియోలిబరల్ పాలసీస్ అనమాట. అవి ఇప్పుడు మనకి రానుంటున్నాయి. సో దీనివల్ల గవర్నమెంట్స్ అన్ని ఎలా అయిపోయాయంటే మార్కెట్ ఎనేబులర్స్గా మారిపోయాయి. సో మార్కెట్ కండిషన్స్ని ఎనేబుల్ చేసి వాటికి ఇష్యూస్ లేకుండా ప్రభుత్వం తన రోల్ని తగ్గించుకుంటూ, ఓకేనా, ఇప్పుడు మీకు మోదీ గారు, నిర్మలా సీతారామన్ గారు మాటలు మీకు గుర్తుండే, గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు బీ ఇన్ బిజినెస్ అంటారు. గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు బీ ఇన్ బిజినెస్ అనేది కార్పొరేట్స్ పని, గవర్నమెంట్కి దాంతో పని ఏంటి. సో అందుకని బిజినెస్ సెగ్మెంట్ నుంచి గవర్నమెంట్ ఎగ్జిట్ అయిపోవాలి, విచ్ మీన్స్ ప్రైవేటైజేషన్ ఆఫ్ ఆల్ పిఎస్యూస్ అన్నింటిని 1 by 1 ప్రైవేటైజ్ చేసుకుంటూ వెళ్ళిపోయే ఎజెండాలు ప్రభుత్వాలు ఇప్పుడు తీసుకెళ్తున్నాయి. వైల్ సివియర్లీ కన్స్ట్రైనింగ్ దేర్ సోషల్ వెల్ఫేర్ క్యాపబిలిటీస్. సోషల్ వెల్ఫేర్ అనేది క్యాపబిలిటీస్ అనేవి కన్స్ట్రైన్ అయిపోతున్నాయి, ఎందుకంటే ప్రభుత్వాలు మార్కెట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువగా మెయింటైన్ చేసి వాటి ద్వారా ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించాలనుకున్నా ఇప్పుడు చేయలేని పరిస్థితి, ఉన్న ఉద్యోగాలే తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వాలు సంస్థల్ని మెల్లమెల్లగా ప్రైవేటైజ్ చేయడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ యొక్క ఓన్ క్యాపబిలిటీ టు డూ సోషల్ జస్టిస్ అనేది తగ్గిపోతుంది బికాజ్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే మీరు ఇక్కడ గమనించండి, 4 దశాబ్దాల పాటు మార్కెట్ ఫ్రెండ్లీ పాలసీస్ నడుస్తూ వచ్చాయి. అయినప్పటికీ కూడా ఇండియాలో ఫార్మల్ సెక్టార్ అనేది లెస్ దాన్ 8% ఆఫ్ ఆల్ జాబ్స్ మాత్రమే ఇప్పటికీ ఆఫర్ చేస్తుంది. అంటే దేశంలో ఉన్న జాబ్స్లో 8% కంటే తక్కువ మాత్రమే ఫార్మల్ సెక్టార్ ద్వారా వస్తున్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. మీకు ఫార్మల్కి ఇన్ఫార్మల్కి డిఫరెన్స్ ఏంటని మీరు అడగచ్చు. ఫార్మల్ సెక్టార్కి ఇన్ఫార్మల్ సెక్టార్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫార్మల్ సెక్టార్లో దేర్ ఈజ్ ఎ టిపికల్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉంటుంది. అంటే ఒక ఎంప్లాయీగా నిన్ను గుర్తిస్తారు, నీకు శాలరీస్ ఉంటాయి, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అంటే పిఎఫ్ కానీ, గ్రాట్యుటీ కానీ, లైక్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, ఇట్లాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఎక్కడైతే ఉంటాయో అది ఫార్మల్ సెక్టార్ కింద మనం తీసుకోవచ్చు. ప్రాపర్గా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న సెగ్మెంట్ అనమాట. అంటే గవర్నమెంట్ లెక్క ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఈ బెనిఫిట్స్ అన్నీ అందుకున్న సెగ్మెంట్ ఫార్మల్ సెక్టర్. అంటే ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ఫార్మల్ సెక్టర్ కిందకు వస్తాయి. ఆల్ వైట్ కాలర్ జాబ్స్ అన్నీ కూడా ఫార్మల్ సెక్టర్ కింద, అంటే మేనేజర్స్, హై లెవెల్ జాబ్స్ అన్నీ కూడా. ఈ మాన్యువల్ వర్కర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఇదంతా కూడా ఇన్ఫార్మల్లోకి వెళ్తుంది. వీళ్ళ డేటా ఎవరు క్యాప్చర్ చేయరు, వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ ప్రొవిజన్ ఉండదు, అదంతా ఇన్ఫార్మల్ కిందకి వస్తుంది. సో ఇప్పుడు దేశంలో ఉన్న జాబ్స్లో 8% లేదా అంతకంటే తక్కువ మాత్రమే ఫార్మల్లో ఉంటే మోర్ దాన్ 92% ఆఫ్ జాబ్స్ ఆర్ ఇన్ ఇన్ఫార్మల్ సెగ్మెంట్ టుడే. ఇవన్నీ కూడా మనకి ఇన్ఫార్మల్ సెగ్మెంట్లో ఉన్నాయని మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అర్థమవుతుందా? సో ఈ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి మనం బాగు చేయాలి, రిప్రజెంటేషన్ పెంచాలి అంటే ఆబ్వియస్గా రిజర్వేషన్ అనేది ఇంపార్టెంటే. కానీ ఒక్క రిజర్వేషన్నే నమ్ముకుంటే సరిపోదు, ఇట్ ఈస్ హోప్లెస్లీ ఇన్అడిక్వేట్.
ఇట్ ఈస్ హోప్లెస్లీ ఇన్అడిక్వేట్. రిజర్వేషన్ అనేది సరిపోదు. మరి ఏం చేయాలి? రిజర్వేషన్ ఇచ్చేస్తే ఎంతవరకు ఇస్తావు? గవర్నమెంట్ జాబ్స్లో ఇస్తావు, ప్రైవేట్ సెక్టర్లో నువ్వు ఇవ్వగలవా? ఇవ్వలేవు కదా. సో ఏం చేయాలి అంటే చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు. యూ హ్యావ్ టు ఇమాజిన్ న్యూ వేస్ ఆఫ్ ప్రొవైడింగ్ ఆన్ ఏ మాస్ స్కేల్ వాట్ ద ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కాల్స్ డీసెంట్ వర్క్. ప్రతి ఒక్కడికి కూడా డీసెంట్ వర్క్, పని చేసుకునే అవకాశాలని ప్రభుత్వాలు కల్పించాలి. ILO కూడా చెప్తోంది. డీసెంట్ వర్క్ చేసే అవకాశాన్ని ప్రభుత్వాలు కల్పించినప్పుడే నిజమైన సోషల్ జస్టిస్ జరుగుతుంది. రిజర్వేషన్ ద్వారా నువ్వు గవర్నమెంట్ జాబ్స్లోను, గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మాత్రం ఇవ్వగలుగుతావు. బట్ మెజారిటీ అంతా కూడా కార్పొరేట్ సెక్టర్లో నడుస్తుంది, బయట జరుగుతుంది. మార్కెట్ ఫండమెంటలిజం వల్ల గవర్నమెంట్ యొక్క రోల్ తగ్గిపోయింది, ప్రైవేట్ సెక్టర్ రోల్ పెరిగింది. ఈ టైంలో ప్రభుత్వం ఎట్లా వాళ్ళకి సరైన డీసెంట్ వర్క్ చేసే అవకాశాలు ఏ రకంగా కల్పిస్తుంది అనే విషయం పైన ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఇది ఫస్ట్ డైమెన్షన్. అర్థమైందమ్మా? ఫస్ట్ డైమెన్షన్ ఈజ్ టు ప్రొవైడ్ డీసెంట్ వర్క్ టు ఆల్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. ఒకటి. సెకండ్ డైమెన్షన్ గురించి మాట్లాడుతున్నారు. సెకండ్ డైమెన్షన్ ఏంటి అంటే, ఇప్పుడున్న కాంటెక్స్ట్, అంటే ఇప్పుడున్న రోజులు, ప్రపంచం, సొసైటీ ఎలా ఉంది అంటే, టుడే ఇండియా ఈజ్ రూల్డ్ బై అథారిటేరియన్ రెజీమ్. అథారిటేరియన్ గవర్నమెంట్ నడుస్తుంది. అంటే ప్రభుత్వం తన అథారిటీని సాలిడ్గా ఎక్సర్ట్ చేస్తుంది. సెంట్రలైజేషన్ టెండెన్సీ నడుస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ చాలా పవర్ఫుల్గా ఉంది. అండ్ ఇట్ ఈస్ బిల్ట్ అరౌండ్ ఏ పర్సనాలిటీ కల్ట్. ఒక ఐడియాలజీ పైన బేస్ చేసి కాకుండా ఒక పర్సనాలిటీ, మోదీ 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 హవా, ఒక ఇండివిజువల్ వ్యక్తి పూజన జరుగుతుంది. ఆయన కల్ట్ పైన, సింగిల్ లీడర్ పైన ఫోకస్ అవుతూ రన్ అవుతున్న ప్రభుత్వం మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ది హెజిమోనిక్ పవర్ ఆఫ్ దిస్ రెజీమ్. హెజిమోని అంటే ఆధిపత్యం. ఈ పవర్, ఈ పర్టికులర్ ప్రభుత్వం యొక్క హెజిమోని ఏదైతే ఉందో, ఆధిపత్యం ఏదైతే ఉందో, ఈజ్ బీయింగ్ యూజ్ టు ఆల్టర్ ద షేప్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్ లైక్ నెవర్ బిఫోర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అవర్ రిపబ్లిక్. అర్థమవుతుందా? ఈ హెజిమోనిక్ పవర్ని యూజ్ చేస్తూ ఇండియన్ స్టేట్ యొక్క షేప్ అనేది మారిపోతుంది. ఇప్పటి వరకు ఉన్న రూల్స్, రెగ్యులేషన్స్, సిస్టమ్స్ని మార్చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో తీసుకొచ్చిన చేంజెస్ కావచ్చు, లేకపోతే వేరేవి కావచ్చు, ఏవైనా సరే ఇవన్నీ తీసుకుంటే అంటే ఆ ప్రభుత్వానికి ఉన్న బలాన్ని, పవర్ఫుల్ లీడర్ని ఉపయోగించి సమూలమైన మార్పులు చేస్తున్నారు. కోర్ కాన్స్టిట్యూషనల్ నార్మ్స్ సచ్ యాజ్ సిస్టమ్స్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ బిట్వీన్ డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ స్టేట్, డిస్టింక్షన్ బిట్వీన్ గవర్నమెంట్ పార్టీ అండ్ ఇండివిజువల్ లీడర్, ద బేసిక్ ఫెడరల్ స్ట్రక్చర్, ఇవన్నీ కూడా అండర్మైన్ అయిపోతున్నాయి. ఎప్పుడైతే ఒక వ్యక్తి పవర్ అనేది బాగా పెరిగిపోతుందో, ఒక సింగిల్ వ్యక్తి ఆధిపత్యం అనేది వస్తుందో, కాన్స్టిట్యూషన్ యొక్క నార్మ్స్ అన్నీ కూడా వీక్ అయిపోతాయి. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తగ్గిపోతాయి. అంటే ఎగ్జిక్యూటివ్ని పార్లమెంట్ చెక్ చేయడం, కంట్రోల్ చేయడం, పార్లమెంట్ని జ్యుడిషియరీ కంట్రోల్ చేయడం లాంటివి తగ్గిపోయి ఎగ్జిక్యూటివ్ బికమ్స్ ఆల్ టూ పవర్ఫుల్. ఎగ్జిక్యూటివ్ అనేది అన్నిటికంటే పవర్ఫుల్ అయిపోయే పరిస్థితి మనకి కనిపిస్తుంది. అర్థమైందా? ఎగ్జిక్యూటివ్ అన్నిటికంటే పవర్ఫుల్ అయ్యే సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి మన కాన్స్టిట్యూషనల్ నార్మ్స్ అన్ని వీక్ అయిపోతున్నాయి, ఫెడరల్ స్ట్రక్చర్ వీక్ అయిపోతుంది, స్టేట్స్ ఆర్ బికమింగ్ పవర్లెస్, సెంటర్ ఈజ్ ఎక్సర్టింగ్ ఇట్స్ అథారిటీ. ఇలాంటివన్నీ మనం ఈరోజు చూస్తున్నాం. అంటే ప్రజెంట్ ఉన్న డైమెన్షన్ కాంటెక్స్ట్ ఎలా ఉంది? సెకండ్ డైమెన్షన్ ఏంటమ్మా? ఫస్ట్ది ఏంటి? నియో లిబరల్ పాలసీస్ ఉన్నాయి, దానివల్ల మార్కెట్ ఫండమెంటలిజం ఉంది, గవర్నమెంట్స్ యొక్క రోల్ తగ్గిపోయింది అనేది ఫస్ట్ డైమెన్షన్. సెకండ్ డైమెన్షన్ ఇండియాలో స్పెసిఫిక్గా తీసుకుంటే ఒక సింగిల్ లీడర్ ఆధిపత్య ధోరణి అనేది నడుస్తుంది. కాన్స్టిట్యూషనల్ నార్మ్స్ అనేవి అండర్మైన్ అయ్యే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ అంత ఈజీగా రివర్స్ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాయి అనేది. నెక్స్ట్ థర్డ్ డైమెన్షన్ ఈజ్ ఐడియాలజికల్ హెజిమోనీ. ఐడియాలజికల్ అంటే ఐడియాలజీ, సిద్ధాంతం. హెజిమోనీ అంటే ఆధిపత్యం. అంటే ఒక సిద్ధాంతం ఆధిపత్యం వహించే రోజులు కనిపిస్తున్నాయి. ఏంటి ఆ సిద్ధాంతం? హిందుత్వ. సో ఈరోజు దేశాన్ని డామినేట్ చేస్తున్న ఐడియాలజీ ఏంటి అంటే హిందుత్వం. ఒకప్పుడు డామినేట్ చేసిన ఐడియాలజీ ఏంటి? సెక్యులరిజం. చాలా కాలం పాటు దేశాన్ని సెక్యులరిజం డామినేట్ చేసింది. బట్ ఇప్పుడు హిందుత్వ ఐడియాలజీ అనేది మన కంట్రీని డామినేట్ చేసే పరిస్థితులు మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? సో ఐడియాలజికల్ హెజిమోనీ కూడా మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ అదే అంటున్నారు, ఫస్ట్ టూ అనేవి కరెంట్ కాంటెక్స్ట్ గురించి. అన్లైక్ ద ఫస్ట్ టూ డైమెన్షన్స్ ఆఫ్ ద కరెంట్ కాంటెక్స్ట్, ద లాస్ట్ టూ ఆర్ ఎక్స్ప్లిసిట్లీ రిలేటెడ్ టు కాస్ట్. ఇంకో రెండు డైమెన్షన్స్ చెప్పబోతున్నాం కదా, అవి కాస్ట్కి సంబంధించినవి అంటున్నాడు. థర్డ్ది ఏంటి? మూడో డైమెన్షన్ ఏంటి అంటే ఈజ్ ద అరైవల్ ఆఫ్ ఎన్ ఓవర్ట్ అండ్ అగ్రెసివ్ నార్త్ ఇండియన్ హిందూ అప్పర్ కాస్ట్ హెజిమోనీ ఇన్ ద గైస్ ఆఫ్ ది ఐడియాలజీ కాల్డ్ హిందుత్వ అనే పేరుతో నార్త్ ఇండియాలో ఉన్న అప్పర్ కాస్ట్ హిందూస్ యొక్క డామినేషన్ అనేది కనిపిస్తుంది. నార్త్ ఇండియన్ హిందూ అప్పర్ కాస్ట్ డామినేషన్ ఓవర్ట్ అంటే క్లియర్గా, ఓపెన్గా,
కోవర్ట్ అంటే బయటికి తెలియకుండా సీక్రెట్గా, ఓవర్ట్ అంటే ఓపెన్గా, అగ్రెసివ్గా, ఓపెన్గా నార్త్ ఇండియన్ హిందూ అప్పర్ కాస్ట్ యొక్క డామినేషన్ ఈరోజు సొసైటీలో మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఈ హెజిమోని ఈ రోజుదా అంటే ఈ రోజుది కాదు. నార్త్ ఇండియన్ అప్పర్ కాస్ట్ వాళ్ళు డామినేట్ చేయడం ఎప్పటి నుండో చూస్తున్నాం. అసలు నెహ్రూ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ అప్పర్ కాస్ట్ బ్రాహ్మిన్, నార్త్ ఇండియన్కి చెందిన అలహాబాద్ బ్రాహ్మణుడు ఆయన. మరి అప్పటి నుంచి అదే రన్ అవుతుంది కదా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు తీసుకుంటే, రైట్. ఇండీడ్ ఇట్ హెస్ బీన్ ఎ పర్మనెంట్ ఫీచర్ సిన్స్ ఇండిపెండెన్స్ నుంచి అప్పర్ కాస్ట్ వాళ్ళ, నార్త్ ఇండియన్ అప్పర్ కాస్ట్ వాళ్ళ డామినెన్స్ రన్ అవుతూనే ఉంది విత్ ఎ బ్రీఫ్ ఇంటరప్షన్ డ్యూరింగ్ 1990s కాస్ట్ పాలిటిక్స్ మనకి మండల్ కమిషన్ రిపోర్ట్ రావడము, తర్వాత ఇందిరా సాహ్ని కేసు, ఓబీసీకి రిజర్వేషన్ ఇవ్వడం. సో అందువల్ల కాస్ట్ పాలిటిక్స్ స్ట్రాంగ్ అయ్యాయి తప్పితే అంతవరకు అప్పర్ కాస్ట్ డామినేషన్ అనేది రన్ అవుతూనే ఉంది. ఈ అప్పర్ కాస్ట్ డామినెన్స్ ఆఫ్ నెహ్రూ ఎరా ఓవర్ ద గార్బ్ ఆఫ్ సెక్యులరిజం. అప్పుడు ఏ పేరుతో వచ్చిందంటే సెక్యులరిజం అనే పేరుతో. బయటికి సెక్యులరిజం అన్ని మతాలు సమానమే, గాబ్ అంటే ముసుగు, అండ్ సోషలిజం, సోషలిస్టిక్ పాలిటిక్స్, అందరికీ ఇన్ఈక్వాలిటీస్ పోవాలి అనే పేరుతో ఉన్నాయి. కానీ డామినేట్ చేస్తున్న కాస్ట్లు ఏంటి అప్పట్లో? అప్పర్ కాస్ట్లే, బ్రాహ్మిన్సే ఉండేవాళ్ళు. కాకపోతే దట్ వాజ్ నెయిదర్ ఓవర్ట్, అది ఓపెన్గా అప్పర్ కాస్ట్ డామినెన్స్ అనేది ఎప్పుడు ఉన్నప్పటికీ కూడా ఓపెన్గా కనిపించేది కాదు, అండ్ అగ్రెసివ్గా ఉండేది కాదు. కానీ మోదీ ఎరా వర్షన్ అనేది కంప్లీట్గా ఆపోజిట్. దాంట్లో మోదీ ఎరా వర్షన్ ఇస్ కంప్లీట్ ఆపోజిట్ టు అప్పటి నెహ్రూ ఎరా వెర్షన్ అనమాట. సో ఈరోజు మనం ఎటువంటి వెర్షన్ చూస్తున్నామంటే వైలెంట్లీ యాంటీ సెక్యులర్కి కంప్లీట్గా ఆపోజిట్గా ఉన్నాం. అన్ని మతాలు సమానమైన భావజాలం అనేది పోయింది, అండ్ వైలెన్స్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అన్అబాషెడ్లీ క్రోనీ క్యాపిటలిస్ట్ ఫార్మ్ ఆఫ్ డామినెన్స్ మనం చూస్తున్నాం. అన్అబాషెడ్ అంటే ఎటువంటి నిస్సిగ్గుగా అంటాం చూడండి, ఎటువంటి సిగ్గు లేకుండా, అంటే ఎటువంటి తప్పు చేస్తున్నాము అన్న భావన లేకుండా, మనం ఇలా చేయొచ్చా అనే ఆలోచనే లేకుండా, ఓకేనా, అనే ఆలోచనే లేకుండా ఈరోజు పరిస్థితులు అనేవి నడుస్తున్నాయి. ఎంబరాస్మెంట్ అనేది లేకుండా క్రోనీ క్యాపిటలిస్ట్ ఫార్మ్ ఆఫ్ డామినెన్స్. క్రోనీ క్యాపిటలిస్ట్ అంటే క్యాపిటలిస్టులకి రాజకీయ నాయకులకి మధ్యలో నెక్సెస్, లింక్స్ ఫామ్ అయిపోయాయి. క్యాపిటలిస్టులు ఏం చేస్తున్నారంటే రాజకీయ నాయకుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ, రాజకీయ నాయకుల పాలసీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వాళ్ళ పని వాళ్ళు కానిచ్చుకుంటున్నారు. సో దిస్ కైండ్ ఆఫ్ డామినెన్స్ అనేది ఈరోజు దేశంలో నడుస్తుంది. ఇది దేనిపైన ఇన్సిస్ట్ చేస్తుందంటే నాట్ ఓన్లీ ఆన్ వన్ నేషన్, వన్ లీడర్, వన్ రిలీజన్, ఒక దేశం, ఒకటే లీడరు, ఒకటే మతం, ఓకేనా, వన్ నేషన్, వన్ లీడర్, వన్ రిలీజియన్ అనేదే కాకుండా వీటన్నిటిపైన ఇన్సిస్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో బీయింగ్ వన్ అండ్ ఓన్లీ వే ఆఫ్ బీయింగ్ హిందూ అంటే ఇలాగే ఉండాలి అని వాళ్ళే డిక్టేట్ చేసే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇండియన్ అంటే ఇలాగే ఉండాలి, హిందూ అంటే ఇలాగే ఉండాలి. హిందూయిజం లేకపోతే ఇండియన్నెస్, ఇండియా యొక్క గొప్పతనమే ప్లూరలిజం. దేర్ ఈజ్ నో వన్ వే ఆఫ్ బీయింగ్ ఇండియన్. ప్లూరలిజం అనేది మన యొక్క గొప్పతనం. అన్ఫార్చునేట్లీ ప్లూరలిజం అనేది పోతుంది. దాని ప్లేస్లో దే ఆర్ అసర్టింగ్ వన్ వే ఆఫ్ దీస్ థింగ్స్ అని చెప్తున్నారు. కాస్ట్ హైరార్కీస్ ఆఫ్ హిందూయిజం ఆర్ అటెంప్టెడ్ టు బి ఫోల్డెడ్ ఇన్ టు లార్జర్ హిందూ ఐడెంటిటీ. ఇప్పుడు బేసికల్గా ఏమవుతుందంటే కాస్ట్ హైరార్కీస్ ఉన్నాయి మన హిందూయిజంలో. కాస్ట్ హైరార్కీ అంటే అర్థమైంది మనకి 4 కాస్ట్లు కదా, బ్రాహ్మిన్, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ హైరార్కీ ఏదైతే ఉందో దీన్ని బయటికి కనిపించనీయకుండా ఇదంతా ఒక్కటే, వీఆర్ ఆల్ హిందూ ఐడియాలజీని బిల్డ్ చేస్తున్నారు. ఇంటర్నల్ డివిజన్ ఆఫ్ కాస్ట్ హైరార్కీని మరుగున పడేలాగా చేసే ప్రయత్నం జరుగుతుంది. అంటే మరుగున నిజంగా పడిపోతే మంచిదే, కాస్ట్లెస్ సొసైటీ వస్తే వెల్ అండ్ గుడ్. కానీ కాస్ట్ హైరార్కీ అలాగే ఉంది, డిస్క్రిమినేషన్స్ అలాగే ఉన్నాయి, డిఫరెన్సెస్ అలాగే ఉన్నాయి. కానీ దీని గురించి డిస్కషన్ అనేది జరగనీయకుండా హిందుత్వ ఐడియాలజీ పైనే ఫోకస్ ఉండేలాగా ఈరోజు పాలిటిక్స్ అనేవి జరుగుతున్నాయి. ఓకేనా, ఓకే. ఫోల్డెడ్ ఇంటి లార్జర్ హిందూ ఐడెంటిటీ షేప్డ్ బై అప్పర్ కాస్ట్. హిందూ ఐడెంటిటీ కూడా ఎవరు షేప్ చేస్తున్నారు? అప్పర్ కాస్ట్ అంటే బ్రాహ్మిన్. సో బ్రాహ్మిన్స్ లేదా అప్పర్ కాస్ట్ షేప్ చేస్తున్న హిందూ ఐడెంటిటీ అసలైన ఐడెంటిటీ, అందరూ దాన్నే ఫాలో అవ్వాలి, అదే కరెక్ట్. ఈ ఇంటర్నల్ హైరార్కీస్ని పక్కన పడేసే ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి. అండ్ డిఫైన్డ్ బై ఎ విసరల్ హేట్రెడ్ టువర్డ్స్ ముస్లిమ్స్. అంటే ఎలా ఉంది హిందూ ఐడెంటిటీ? ఒకప్పుడు హిందూ ఐడెంటిటీ మిగిలిన మతాలతో మంచిగా కలిసి ఉండేలా ఉండేది, సెక్యులర్గా ఉండేది. ఇప్పుడు అలా లేదు. విసరల్ హేట్రెడ్ టువర్డ్స్ ముస్లిమ్స్ అంటే కంప్లీట్గా అంటే అసహించుకునేలాగా, వాళ్ళ పట్ల కంప్లీట్ వ్యతిరేకత ఉండేలాగా
అర్థమవుతుందా? అట్లాంటి పరిస్థితి మనకి ఇప్పుడు కనిపిస్తుంది. ఒక డీప్ ఇన్వర్డ్ ఫీలింగ్ అనమాట. విసెరా అంటే అర్థం ఏంటంటే డీప్ ఇన్వర్డ్ ఫీలింగ్, లోపల నుంచి మనకి ముస్లిమ్స్ని హేట్ చేసుకునేలాగా టు ఏ లెస్సర్ ఎక్స్టెంట్ టువర్డ్స్ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ పట్ల శత్రుత్వ భావము బిల్డ్ చేసేలాంటి హిందుత్వ ఐడియాలజీ వస్తారు. మీరు ఇదంతా మీకు ఎలా అర్థం చేసుకోవాలంటే సింగిల్ పాయింట్ చెప్తాను జాగ్రత్తగా, లాస్ట్లో సమ్మరైజ్ చేస్తాను. అంటే మన భారతదేశంలో హిందూయిజం అనగానే గుర్తొచ్చేది ఏంటి ఒకప్పుడు అంటే 4 కాస్ట్లు ఉంటాయి. కొన్ని అప్పర్ కాస్ట్లు, కొన్ని లోవర్ కాస్ట్లు, వాటిలో హైరార్కీ ఉంటుంది. సో అప్పర్ కాస్ట్ వాళ్ళు డామినెంట్గా ఉన్నారు, లోవర్ కాస్ట్ వాళ్ళు సఫర్ అవుతున్నారు. అందులో ఎస్సీ ఎస్టీస్ అయితే ఇంకా ఎక్కువ సఫర్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళు డిస్క్రిమినేషన్ ఫేస్ చేయాలి. ఇదంతా మనకి సెక్యులరిజం నడుస్తున్న రోజుల్లో ఎక్కువగా వినే, ఇన్ ద సెన్స్ అంటే ఈ 1990sలో ఈ పాలిటిక్స్ నడిచాయి. ఇప్పుడే పాలిటిక్స్ నడుస్తున్నాయంటే హిందూయిజం అంటే ఒకటే, అందరూ ఒకటే, డిఫరెంట్ కాస్ట్లు అందరూ పేరుకి రకరకాల కాస్ట్లు ఉన్నా మనమంతా ఒకటే. సో మన ఐడెంటిటీ ఏంటి? అది ఎవరు డిఫైన్ చేస్తారు మన ఐడెంటిటీని? లోవర్ కాస్ట్ వాడు డిఫైన్ చేయడు, అప్పర్ కాస్ట్ వాడు డిఫైన్ చేస్తాడు. అప్పర్ కాస్ట్ వాడు ఏదైతే హిందూ ఐడెంటిటీని డిఫైన్ చేస్తాడో అందరూ అదే ఫాలో అవ్వాలి. ప్లస్ ఈ ఐడెంటిటీలో భాగంగా ఇస్లాంని హేట్ చేయడం, లేకపోతే క్రిస్టియన్స్ని కూడా ఇష్టపడకపోవడం అనేది కూడా ఈ ఐడెంటిటీలో భాగమైంది. అంటే ఇటువంటి పాలిటిక్స్ ఈరోజు వచ్చేసాయి. హిందువులంతా ఒకటే అనే భావన మంచిదే, హిందువులంతా ఒకటే, కానీ హిందువులు ముస్లిమ్స్ని హేట్ చేయాలి అనే భావజాలం మంచిది కాదు. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. దిస్ ఈజ్ ద థర్డ్ డైమెన్షన్ దట్ ఈస్ రన్నింగ్ ఇన్ టుడేస్ సొసైటీ. ఫోర్త్ డైమెన్షన్ ఏంటి అంటే హ్యాస్ టు డూ విత్ ఇంటర్నల్ డిఫరెన్షియేషన్స్ దట్ ఆర్ నౌ అన్ అన్డెనయబుల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీ మేజర్ కాస్ట్ గ్రూప్. చూడండి, ప్రతి మేజర్ కాస్ట్ గ్రూప్లో ఇంటర్నల్ డిఫరెన్షియేషన్స్ అనేవి వచ్చేసాయి. In other words, not only is there more than one class in every caste group, but also the interests of these different classes cannot be easily harmonized into one-dimensional caste politics. చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఈరోజు మనకి ఇక్కడ బ్రాహ్మిన్స్ ఉన్నారు, ఓకే, ఇక్కడ కింద లెవెల్కి వచ్చేసరికి ఎస్సీస్ ఉన్నారు. సో బ్రాహ్మిన్స్లో అగైన్ యూ హ్యావ్ 2 classes. దిస్ ఈజ్ 1 caste. విత్ ఇన్ బ్రాహ్మిన్ దేర్ ఆర్ 2 classes. అప్పర్ క్లాస్ బ్రాహ్మిన్స్, క్లాస్ వేరు, కాస్ట్ వేరు. జాగ్రత్తగా వినండి. లోవర్ క్లాస్ బ్రాహ్మిన్స్, కాస్ట్ అన్నట్టు లోవర్ క్లాస్ అంటే అర్థం ఏంటి? వీళ్ళు పూర్, వీళ్ళు రిచ్. ఈవెన్ విత్ ఇన్ బ్రాహ్మిన్స్ అందరూ ప్రయోజనాలు ఒకటి కాదు. ఇప్పుడు బ్రాహ్మిన్స్ యొక్క ప్రాబ్లం ఇది అని చెప్పలేము, ఎందుకంటే బ్రాహ్మిన్స్లో అప్పర్ కాస్ట్ వాళ్ళు బాగానే ఉన్నారు, అప్పర్ క్లాస్ డబ్బున్న వాళ్ళు బాగానే ఉన్నారు, బ్రాహ్మిన్స్లో పూర్ ఉన్నారు, వాళ్ళ గురించి మనం పట్టించుకోవాలి. ప్రాబ్లం ఏమైపోయిందంటే ఒకప్పుడు దేశంలో మనకి కాస్ట్ బట్టి వాడు బాగున్నాడు వీడు బాగాలేడని చెప్పగలిగేవాళ్ళు, ఇప్పుడు చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన ఎస్సీ అనుకోండి, ఎస్సీ అనగానే అయ్యో ఎస్సీయా పాపం అని అనడానికి లేకపోయింది, ఎందుకంటే ఎస్సీస్లో బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు, ఎస్సీస్లో సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ కుటుంబాలు బాగుపడి తరతరాలుగా ఆస్తులు కూడబెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళను బాగాలేవు అని చెప్పలేవు, వాళ్ళు బాగున్నారు. ఎస్సీస్లో లోవర్ కాస్ట్ ఆబ్వియస్లీ బాగాలేరు, లోవర్ క్లాస్ వాళ్ళు బాగాలేరు, వాళ్ళని చూసుకోవాలి. అప్పర్ కాస్ట్ అనగానే బాగున్నారని, లోవర్ కాస్ట్ అనగానే బాగాలేరని చెప్పే పరిస్థితులు ఇప్పుడు లేవు. దట్ ఈస్ వాట్ ద ఆథర్ ఈస్ ట్రైంగ్ టు సే దేర్. అర్థమవుతుందా మీకు? సో ఇవన్నిటిని మనం ఈ క్లాస్ ఫ్రాక్షన్స్ అక్రాస్ మల్టిపుల్ కాస్ట్ని మనం అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? చూడండి, దే మే ఆల్సో ప్రెసిపిటేట్ ఎ క్లాస్ పోలరైజేషన్ విత్ ఇన్ కాస్ట్స్. క్లాస్ పోలరైజేషన్ అంటే కాస్ట్ బట్టి డివైడ్ అవ్వడం కాదు, క్లాస్ బట్టి డివైడ్ అవ్వడం. సో లోవర్ క్లాస్ అంటే పేదవాళ్ళు అన్నప్పుడు బ్రాహ్మిన్లో ఉన్న లోవర్ క్లాసు, ఎస్సీల్లో ఉన్న లోవర్ క్లాసు కలుస్తారు, లేదా ఓబీసీస్లో ఉన్న లోవర్ క్లాసు కలుసు, వీళ్ళంతా ఒకటే అనే భావజాలం రావడం. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి మార్పులు చేర్పులు అనేవి సొసైటీలో వస్తున్నాయి. వీటన్నింటినీ గమనించాలి అనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్. అర్థమవుతుందా? ఒకప్పట్లాగా కాదు, ఓన్లీ కాస్ట్ డిఫరెన్షియేషన్తో పని అయిపోవట్లేదు. కాస్ట్లో మళ్ళీ క్లాస్ డిఫరెన్షియేషన్ కూడా వచ్చింది, దాన్ని కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇంకా ఏమంటున్నారు? దేర్ ఆర్ ఇంట్రిగింగ్ ఎసిమెట్రీస్ హియర్ దట్ నీడ్ టు బి కన్సిడర్డ్. ఓకే, ఎసిమెట్రీస్ ఉన్నాయి మనకి, వాటిని కన్సిడర్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఏంటి ఎసిమెట్రీస్ అంటే అర్థం ఏంటి చూడండి. ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ అప్పర్ కాస్ట్ పాలిటిక్స్ టు డీల్ విత్ ద ప్రాబ్లమ్ ఆఫ్ పూర్ అప్పర్ కాస్ట్స్ దాన్ ఇట్ ఈస్ ఫర్ లోవర్ కాస్ట్ పాలిటిక్స్ టు డీల్ విత్ ద ప్రాబ్లమ్ ఆఫ్ రిచ్ లోవర్ కాస్ట్. చూడండి, నువ్వు అప్పర్ కాస్ట్ పాలిటిక్స్ రన్ చేస్తున్నప్పుడు అప్పర్ కాస్ట్లో
లోవర్ క్లాస్ అంటే అప్పర్ క్లాస్లో ఉన్న పూర్ పీపుల్ కోసం ఏం చేయాలి అని ఆలోచన చేసినప్పుడు దాని నుంచి వచ్చిన రిజల్ట్ ఏంటి? ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? అప్పర్ కాస్ట్లో కూడా పూర్ పీపుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఏం చేయాలి అనే ఆలోచన నుంచే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ అనేది తీసుకొచ్చారు. ఈరోజు బ్రాహ్మిన్స్లో కానీ వైశ్యాస్లో కానీ అప్పర్ కాస్ట్ అని చెప్పబడుతున్న వాళ్ళలో పేదవాళ్ళకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ అనేది హెల్ప్ అవుతుంది. ఇది చాలా ఈజీ, బాగానే ఉంది. వాట్ అబౌట్ రిచ్ పీపుల్ ఇన్ లోవర్ కాస్ట్? అప్పర్ కాస్ట్లో ఉన్న ఈ పేదవాళ్ళకి రిజర్వేషన్ కల్పించడం ఈజీ, కానీ లోవర్ కాస్ట్లో ఉన్న డబ్బున్న వాడికి రిజర్వేషన్ తీయడం ఈజీయా? కాదు. దట్ ఈస్ నాట్ ఈజీ. దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. హౌ టు డీల్ విత్ రిచ్ లోవర్ కాస్ట్. లోవర్ కాస్ట్లో ఉన్న రిచ్ పీపుల్ని ఎలా డీల్ చేయాలనేది అంత ఈజీ కాదు. అర్థమవుతుందా? ఫార్మర్ అనేది మనకి ఇంతకు ముందు మాట్లాడుకునేది చాలా ఈజీ, డెమోక్రాటిక్ పాలిటిక్స్తో పాటు వెళ్ళేదే. ఎందుకంటే అది కల్పించడం, ఇది తీసేయడం అనేది పాలిటిక్స్కి ఆపోజిట్గా వెళ్తుంది. ఇది నడవదు. సో ద రూలింగ్ కోalition, ఇవి 4 డైమెన్షన్స్ అమ్మా. ఆర్టికల్ నన్ను అడిగితే అంత బాగా రాయలేదు, బట్ హీ టచ్డ్ అప్ ఆన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ టుడే. ఓకే, ద రూలింగ్ కోalition ఇన్ బీహార్ స్టాండ్స్ అట్ హిస్టారిక్ క్రాస్ రోడ్స్. ఇప్పుడు బీహార్లో ఉన్న ప్రభుత్వానికి ఒక ఇంపార్టెంట్ నిర్ణయం క్రాస్ రోడ్స్ అంటే ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకోవాల్సిన ఏరియా, అంటే జంక్షన్లో ఉన్నారని అర్థం అనమాట. దట్ ఈస్ కాల్డ్ క్రాస్ రోడ్. హిస్టారిక్ క్రాస్ రోడ్స్లో ఉంది. ఒక న్యూ కైండ్ ఆఫ్ కాస్ట్ పాలిటిక్స్ని ఇనాగరేట్ చేసే అవకాశం వాళ్ళకి కల్పిస్తుంది. ఒకప్పటి కాస్ట్ పాలిటిక్స్ ఎలా ఉండేవంటే లోవర్ కాస్ట్ వాళ్ళందరికీ రిజర్వేషన్ కల్పించేయాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఎకనామిక్ స్టేటస్. ఇప్పుడు రీసెంట్గా అప్పర్ కాస్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే అప్పర్ కాస్ట్లో ఉన్న పేదవాళ్ళకి ఏం చేయాలని చెప్పి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ లాంటివి తీసుకొచ్చారు. అది క్లియర్. ఇప్పుడు మళ్ళీ కొత్త ఎరా ఆఫ్ కాస్ట్ పాలిటిక్స్ వస్తున్నాయి. వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? లోవర్ కాస్ట్ పాలిటిక్స్ చేయాలనుకుంటున్నారు, అప్పర్ కాస్ట్ పాలిటిక్స్ కాదు. సో లోవర్ కాస్ట్ల కోసం మేము చేస్తున్నాం అనేది చూపించి వెళ్ళాలనుకుంటున్నారు. మరి లోవర్ కాస్ట్ పాలిటిక్స్ చేసేటప్పుడు ఏం చేయాలి? ఇంతకుముందులాగే బ్లైండ్గా అందరికీ ఏం చేయాలా, లేకపోతే ఇందులో ఉన్న క్లాస్ డిఫరెన్షియేషన్ దృష్టిలో పెట్టుకోవాలనేది క్వశ్చన్ మార్క్. సో ఈ పాలిటిక్స్ ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్న వేరియస్ డైమెన్షన్స్ని దృష్టిలో పెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇది చేయాలంటే పాత హ్యాబిట్స్ అన్నిటిని వదిలేయాలి. గతంలో ఎలా చేసేవాళ్ళమో వాటిని వదిలేయాలి. ఈ సోషల్ జస్టిస్ ఎజెండా మనం కంటిన్యూ చేయాలి, కానీ గతంలో మనం ఫాలో అయిన పద్ధతులు అనేవి వదిలేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇంతకుముందు కాస్ట్ పాలిటిక్స్ క్యాన్ నో లాంగర్ బి ఆటోమేటికలీ ఈక్వేటెడ్ విత్ పాలిటిక్స్ ఆఫ్ సోషల్ జస్టిస్. అంటే ఇంతకుముందు ఏమయ్యేదంటే కాస్ట్ పాలిటిక్స్ ఫాలో అయితే చాలు సోషల్ జస్టిస్ చేసినట్టే. అంటే ఇప్పుడు ఎస్సీలో ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ చేస్తే మనం సోషల్ జస్టిస్ చేసినట్టు అనుకునే వాళ్ళం కాదు. సోషల్ జస్టిస్ జరగాలంటే ఎస్సీస్లో ఉన్న బాగున్న వాళ్ళకి కాదు, బాగాలేని వాళ్ళకి చేయాలి. అలాగే అప్పర్ కాస్ట్లో ఉన్న బాగాలేని వాళ్ళకి చేయాలి. అంటే పలానా కాస్ట్కి న్యాయం చేస్తే సోషల్ జస్టిస్ జరిగినట్టు కాదు. దెర్ ఈస్ క్లాస్ డిఫరెన్షియేషన్ అమాంగ్ డిఫరెంట్ కాస్ట్స్. దట్స్ వాట్ ద అదర్ ఈజ్ ఎంఫసైజింగ్ ఆన్. అప్పర్ కాస్ట్లో ఉన్న పేదవాడు, లోవర్ కాస్ట్లో ఉన్న పేదవాడు ఇద్దరు ఇంపార్టెంటే. లోవర్ కాస్ట్ని టచ్ చేస్తే మొత్తం అయిపోయింది అనుకోవడానికి లేదు. ఓకేనా? అది మారింది, కంప్లీట్గా చేంజ్ అయ్యే పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఓకే, కీప్ దట్ ఇన్ మైండ్. సో ఇంకా లాస్ట్ ఫైనల్గా చెప్తున్న పాయింట్ అంటే ఎఫెక్టివ్ కౌంటర్ అసర్షన్ ఆఫ్ స్టేట్స్ రైట్స్. స్టేట్ యొక్క రైట్స్ని స్ట్రాంగ్గా అసర్ట్ చేయాలి. అంటే సెంటర్ బాగా పవర్ఫుల్ అయిపోయింది. సెంటర్ తన హెజిమోనీని ఈరోజు ప్రజల ముందు గట్టిగా రుద్దుతోంది. దీన్ని మనం ఎదుర్కోవాలంటే స్టేట్స్ కూడా అంతే స్ట్రాంగ్గా, స్టేట్స్ అనేవి అంతే స్ట్రాంగ్గా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఎవరిని ఎదుర్కోవాలి? తన రైట్స్ని అసర్ట్ చేయాలి సెంటర్కి. ఓకే, on the other hand, politics of lower caste, even when it is not fighting for social justice but for the interest of particular community, can still be effective counter to the politics of Hindutva. ఇప్పుడు హిందుత్వ పాలిటిక్స్ ఒక పార్టీ మనకి తీసుకొస్తున్నప్పుడు దాన్ని ఎదుర్కోవడం కోసం స్టేట్స్ కాస్ట్ పాలిటిక్స్ తీసుకొస్తున్నాయి, ఎస్పెషల్లీ బీహార్. మీకు ఈ యుద్ధం అనేది మనకి కనిపించడం, ఆ కంటికి బయటికి కనిపించట్లేదు. ఇక్కడ బీజేపీ ఒక పర్టికులర్ ఐడియాలజీ ప్రజల్లోకి తీసుకెళ్ళింది. ఏంటి ఐడియాలజీ? హిందుత్వ. ఏంటి హిందుత్వ? హిందువులు మెజారిటీ మాట చెల్లాలి, మనమంతా ఒకటి, మనం వేరే వాళ్ళకంటే గొప్ప వాళ్ళం, ఈ కైండ్ ఆఫ్ భావజాలం హిందుత్వ కదా. సో ఇదేంటిది? ఇదొక ఎలక్టరల్ ఎజెండా. మనకి బయటికి కనిపిస్తుంది మన మతం కోసం అని మనం అనుకుంటాం. దీంట్లో ఎలక్టరల్ ఎజెండా ఉంది, ఎలక్షన్స్కి సంబంధించిన ఎజెండా ఉంది. దీని ద్వారా హిందువులందరినీ ఏకం చేసి వాళ్ళందరికీ బీజేపీ మాత్రమే న్యాయం చేస్తుందన్న భావజాలం ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ ఓట్లు గంపగొత్తగా పొందే ప్రయత్నం బీజేపీ చేసింది, సక్సెస్ అయ్యింది కూడా. దీన్ని కౌంటర్ చేయడం కోసం
ఇప్పుడు లోవర్ కాస్ట్ పాలిటిక్స్ వాళ్ళు తీసుకొస్తున్నారు. సో సోషల్ జస్టిస్ ఎజెండాతో ఈ మిగిలిన పార్టీలు ఈ ఎజెండాని ఒక ఐడియాలజికల్ కౌంటర్ లాగా, హిందుత్వకి ఐడియాలజికల్ కౌంటర్ లాగా వెళ్ళే పరిస్థితి వచ్చింది. హిందుత్వ ఎజెండాలో భాగంగా బీజేపీ ఏం చేసిందంటే కాస్ట్ అనే దాన్ని ఇన్సిగ్నిఫికెంట్ చేసేసింది. కాస్ట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, రిలీజియన్ ఈజ్ ఇంపార్టెంట్ అనే భావజాలం ప్రజల్లోకి వెళ్ళింది. ఈ రిలీజియన్ అనేది మోర్ ఇంపార్టెంట్ అనే భావజాలం వెళ్ళాలి అంటే హేట్రెడ్ టువర్డ్స్ ముస్లిమ్స్ అనేది ప్రజల్లోకి వెళ్ళాలి. ముస్లిమ్స్ పట్ల హేట్రెడ్ వెళ్ళినప్పుడు యూ విల్ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ హిందూ దాన్ ఎన్ ఎస్సీ ఆర్ ఎన్ ఎస్టీ ఆర్ ఎన్ ఓబీసీ. ద మూమెంట్ రిలీజియన్ కమ్స్, ద మూమెంట్ అనదర్ రిలీజియన్ కమ్స్, నువ్వు హిందువుగా భావిస్తావు, నేను ఎస్సీని ఎస్టీని అనుకో, లేదా ఓబీసీని అనుకో. సో ఈ రిలీజియన్ అనే దాన్ని మోర్ ఇంపార్టెంట్ చేసి దానికి సంబంధించిన అంశాలు ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళేలా చేయడం ద్వారా కాస్ట్ ఒక ఇన్సిగ్నిఫికెంట్ పోర్షన్గా బీజేపీ లేదా అధికారం ఉన్న పార్టీ చేయగలిగింది. ఇన్సిగ్నిఫికెంట్ పోర్షన్గా చేయడం వల్ల ఎలక్టోరల్ గెయిన్స్ అనేది సాధించగలుగుతుంది. ఈ విషయాన్ని చాలా లేట్గా రాజకీయ అపోజిషన్ పార్టీస్ రియలైజ్ అయ్యాయి. వెనకాల జరుగుతున్న పొలిటికల్ గేమ్ ఇది. సో వీళ్ళు తర్వాత నిద్రలేచి మనం బీజేపీని ఎదుర్కొని నిలదొక్కుకోవాలి అంటే కాస్ట్ యొక్క ఇంపార్టెన్స్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకురావాలి. సోషల్ జస్టిస్ ఎజెండా, కాస్ట్ పాలిటిక్స్ మళ్ళీ ప్రజల్లోకి రావాలి. అప్పుడు రిలీజియన్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గుతుంది, రిలీజియస్ పాలిటిక్స్ తగ్గుతాయి, కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ మళ్ళీ యాక్టివ్ అవుతాయి. ఎప్పుడైతే కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ యాక్టివ్ అవుతాయో బీజేపీ విల్ బి జనరలీ సీన్ యాజ్ అప్హోల్డర్ ఆఫ్ అప్పర్ కాస్ట్లకి అప్హోల్డర్గా బీజేపీని ఎప్పుడు భావిస్తారు. కాబట్టి సో బీజేపీ కొన్ని అడ్వాంటేజ్ అనేది తగ్గిపోతుంది. మెజారిటీ ఉన్న ఓబీసీస్, ఎస్పెషల్లీ మధ్యలో ఉన్న ఓబీసీస్, ఎస్సీస్, ఎస్టీస్ వీళ్ళు యాక్టివేట్ వాళ్ళని హిందువులని భావించే బదులు వాళ్ళు పలానా కులం వాళ్ళనే భావన వాళ్ళకి మళ్ళీ కలిగేలా చేయగలిగితే, వాళ్ళు ఎంత నష్టపోతున్నారో వాళ్ళకి తెలియజేయగలిగితే అప్పుడు కాస్ట్ పాలిటిక్స్ అనేవి సెంటర్ రోల్ ప్లే చేస్తాయి, బీజేపీని కౌంటర్ చేయవచ్చు అనేది అపోజిషన్ పార్టీస్ ప్లాన్. ఇంత గేమ్ ప్లాన్ నడుస్తుందమ్మా మన కళ్ళెదురుగా. మనకు వచ్చే డేటా వస్తుంది, కానీ డేటా వెనకాల వీళ్ళ కాస్ట్ సర్వే వెనకాల చాలా గేమ్స్ ఉన్నాయి. మనకు అల్టిమేట్గా వాళ్ళకి ఏదో న్యాయం చేస్తున్నారని కనిపిస్తుంది, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ కూడా ఐడియాలజికల్ కౌంటర్స్ టు హిందుత్వగా మనం తీసుకోవాలి. ఓకేనా? ఇదమ్మా స్టోరీ. ఎఫెక్టివ్ కౌంటర్ టు పాలిటిక్స్ ఆఫ్ హిందుత్వ అనేది మనం గమనించాలి. ఓకేనా? సో ఈ రకంగా బీహార్ అనేది ఆ రోల్ ప్లే చేస్తూ వస్తుంది. హిందుత్వ పాలిటిక్స్ యొక్క మార్చిని బీహార్ ఆపగలుగుతుంది. అక్రాస్ నార్త్ ఇండియా హిందుత్వ డామినేట్ చేయకుండా బీహార్ని ఆపింది. అలాంగ్ విత్ కర్ణాటక, కేరళ అండ్ రాజస్థాన్ ఇన్ రీసెంట్ టైమ్స్, బీహార్ హ్యాస్ ఆల్సో లెడ్ ది రెసిస్టెన్స్ అగెన్స్ట్ ది ఎరోజన్ ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం అనేది తగ్గిపోతుంది. సెంటర్ అనేది డామినేట్ అయిపోతుంది. ఇండియా సెంట్రలా అంటే సెంట్రల్ అయిపోయేటట్టుగా మారిపోతుంది పరిస్థితి. సో స్టేట్స్ యొక్క పవర్స్ని వాళ్ళని అసర్ట్ చేసుకోవడం కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ నాన్ బీజేపీ స్టేట్స్ అన్నమాట. సో ఈ పాయింట్ గమనించండి. ద వెరీ యాక్ట్ ఆఫ్ కండక్టింగ్ ఏ కాస్ట్ కౌంట్ వాజ్ అన్ అసర్షన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ద స్టేట్స్ టు ఫ్యాషన్ లోకల్లీ రిలవెంట్ పాలసీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ కౌంట్ అనేది కండక్ట్ చేయడమే మేము లోకల్లీ రిలవెంట్ పాలసీస్ని ఫాలో అవుతాము, మా రాష్ట్రంలో ఏదైతే పరిస్థితి ఉందో దానికి తగ్గట్టు మేము ఫాలో అవుతాము, మా రైట్స్ మాకు ఉంటాయని అసెట్ చేసినట్లే అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ఫైనల్గా ఇక్కడ ఏం చెప్తున్నారో చూసారా? ఇప్పుడు ప్రజెంట్ సిస్టమ్ అంతా ఏంటి? మెజారిటీ రూల్ ఎలక్టోరల్ సిస్టమ్ ప్రజెంట్ నడుస్తుంది. ఈ సిస్టంలో ఈ కాస్ట్ డేటాని కౌంట్ చేయడం, ఐడెంటిటీని కౌంట్ చేయడం అనేది ఎలా ఉందంటే పోర్ట్రైట్ మోడల్ ఆఫ్ రిప్రజెంటేషన్ని ప్రాక్సీ మోడల్ పెక్కినట్టుగా కనిపిస్తుంది. అసలు పోర్ట్రైట్ మోడల్, ప్రాక్సీ మోడల్ అంటే అర్థం ఏంటి చూడండి. పోర్ట్రైట్ మోడల్ అంటే అర్థం ఏంటంటే పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ మనలాగా ఉన్నారా అనే దాన్ని బట్టి జడ్జ్ చేయాలా, లేకపోతే మన తరపున చేస్తున్నారు అనే దాన్ని బట్టి జడ్జ్ చేయాలనేది క్వశ్చన్. అర్థమవుతుందా? వాళ్ళు మనలాగా ఉండడం కాదు. ఈవెన్ ఇఫ్ దే షేర్ ద సేమ్ ఐడెంటిటీ is a necessary condition for representation today, it must not be accepted as sufficient. మన ఐడెంటిటీని షేర్ చేసుకుంటే సరిపోదు, మన కోసం పనిచేసేలా ఉండాలి. పోర్ట్రైట్ మోడల్ అంటే మన ఐడెంటిటీని షేర్ చేసుకోవడం, అలాగే మనకి ప్రాక్సీ మోడల్ అంటే మన తరపున పనిచేయడం. మన ఐడెంటిటీని షేర్ చేసుకోవడం కాదు, మన తరపున పనిచేసేవాడు మనకి కావాలి అనేది మన ప్రజలు గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి అనేది ఉంది. ఓకేనా? దిస్ ఇస్ వాట్ ది ఆర్టికల్ ఈస్ trying to say. కొంచెం కన్ఫ్యూజింగ్ ఆర్టికల్. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆర్టికల్. ద వే ఇట్ ఈస్ రిటన్ ఈస్ స్లైట్లీ కాంప్లికేటెడ్. క్లియర్గా చెప్పగలిగేలాగా రాయడం అనేది జరగలేదు. ఓకే, ఎనీవే ఐ
covered all the content covered in this article. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్, అమ్మా, బ్యూటిఫుల్ ఆర్టికల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది వరల్డ్ ఎకానమీ పైన, ఆ ఇంపాక్ట్ వల్ల ఎకానమీలో ఎటువంటి మార్పులు వస్తాయి అనే యాంగిల్లో వచ్చిన ఆర్టికల్. ఎలాన్ మస్క్ యొక్క వ్యూస్ ఇందులో ఉన్నాయి. సో దిస్ ఆర్టికల్ కమ్స్ అండర్ GS3 సైన్స్ అండ్ టెక్నాలజీ ఏఐ కింద ప్లస్ ఎకనామిక్ డెవలప్మెంట్ కింద కూడా మీకు వస్తుంది. ఒకసారి ఆర్టికల్ని డీటెయిల్గా మనం చదివేద్దాము. యూ కెన్ మేక్ నోట్స్ ఫ్రమ్ ది ఆర్టికల్ డైరెక్ట్లీ. సో రీసెంట్గా ఒక సమిట్ జరిగింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఒక సమిట్ అనేది జరిగింది. సమిట్ అంటే ఒక పెద్ద సమావేశం, శిఖరాగ్ర సమావేశం అంటాం. సో దీంట్లో UK ప్రైమ్ మినిస్టర్కి బిలియనర్ ఎలాన్ మస్క్కి మధ్యలో ఇంటర్వ్యూ జరిగిందనమాట. సో ఈ ఇంటర్వ్యూలో ఎలాన్ మస్క్ ఏమన్నారంటే, హీ హైలైటెడ్ ద డిస్రప్టివ్ పొటెన్షియల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రజెంట్ సిస్టంలో ఎటువంటి డిస్రప్షన్స్ అంటే మార్పులు, కంప్లీట్గా చేంజెస్ని తీసుకురాగలుగుతుంది, దాని పొటెన్షియల్ ఏంటి అనే దాన్ని ఆయన డిస్కస్ చేశారు. సో ఈయన ఏమంటున్నారంటే, హీ కన్సీవ్డ్ ఆఫ్ ఎ ఫ్యూచర్ వేర్ AI వుడ్ సబ్స్టిట్యూట్ ఫర్ ఆల్ హ్యూమన్ లేబర్ బోత్ ఫిజికల్ అండ్ కాగ్నిటివ్. మనిషి చేసే ప్రతి పని కూడా రేపొద్దున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెయ్యవచ్చు. ఇప్పుడు మనం చేస్తున్న ప్రతి పని రేపొద్దున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసే అవకాశం ఉంది, అటువంటి ఫ్యూచర్ రావచ్చు అని చెప్పి ఆయన కన్సీవ్ అంటే ఊహించడం, ఇమాజిన్ చేయడం అనమాట. సో కాబట్టి ఫ్యూచర్లో మనకి దేర్ వుడ్ బి నో ప్రెస్సింగ్ నీడ్ ఫర్ ఎ జాబ్ బట్ ఓన్లీ టు సీక్ వర్క్ ఫర్ పర్సనల్ ఫుల్ఫిల్మెంట్. అంటే మనిషికి పని చేయాల్సిన అవసరమే ఉండదు, అన్ని పనులు మెషిన్స్ చేస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనిషి చేసే ప్రతి పని కూడా మనిషిని రీప్లేస్ చేస్తుంది. మనిషి పని చేయడం అనేది ఒక సరదా కోసం చేసుకోవడమే తప్పితే పని చేయాల్సిన నీడ్ అనేది ఫ్యూచర్లో ఉండదు. అటువంటి ప్రపంచం రాబోతోంది అని ఆయన గెస్ చేశారు. అర్థమవుతుందా? అయితే ఇక్కడ మనం గమనించాల్సిన కొన్ని అంశాలు ఏంటంటే, డెఫినెట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని జాబ్స్ని రీప్లేస్ చేస్తుంది. అయితే రీప్లేస్ చేసే క్రమంలో ఇది కొన్ని కొత్త జాబ్స్ని కూడా క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ AI ప్రోగ్రామర్స్, మరి ప్రోగ్రామ్స్ రాసేవాళ్ళు, ఇలాంటి జాబ్స్ అనేవి కొత్తవి క్రియేట్ అవుతాయి. అర్థమవుతుందా? సో ఇట్లా ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే, ఏ ఫ్యూచర్ వేర్ AI హ్యాస్ ఎలిమినేటెడ్ ద నీడ్ ఫర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ వర్క్ ఈజ్ వన్ వేర్ AI హ్యాస్ బికమ్ సెల్ఫ్ అవేర్. అంటే సెల్ఫ్ అవేర్ అంటే అర్థం ఏంటి? తనకి తెలుసు, తను ఏం చేస్తుందో తనకి తెలిసిన సిచ్యువేషన్ రావచ్చు. వేర్ AI సాఫ్ట్వేర్ కెన్ నాట్ ఓన్లీ టేక్ ఆన్ ద టాస్క్ ఇట్ వాజ్ డిజైన్డ్ ఫర్ బట్ కెన్ ఆల్సో డిజైన్ AI టు అండర్టేక్ న్యూ టాస్క్. అంటే అదొక మనిషిగా మారిపోయే అవకాశం ఉంది. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి ఏం చెప్తే చేస్తుంది, కానీ ఇలా చేయగా ఏదో రోజు తనకి అవేర్నెస్ ఇంకా పెరిగి రేపు పొద్దున ఒక AI ఇంకొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి టాస్క్లు అప్పచెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. It will become completely self-aware. It might act like a man in future. అలాంటి రోజు కూడా రావచ్చు. తనని తాను ఆపరేట్ చేసుకుని తనని తాను మెయింటైన్ చేసుకునే రోజు కూడా రావచ్చు. అటువంటి ఫ్యూచర్ థియరిటికల్లీ పాసిబుల్. అది ఇంపాసిబుల్ అయితే కాదు, పాసిబుల్. బట్ ప్రాక్టికల్గా ఇంప్రాబబుల్. అంటే చాలా అంటే అవకాశం తక్కువ ఉంది, కానీ థియరిటికల్ ఇట్ ఈస్ పాసిబుల్. మనం ఆల్రెడీ సినిమాల్లో కూడా చూసాం, రోబో సినిమాలో చూసుంటాం కదా, ఆ పరంగా చెప్తున్నారనమాట. సో తనకి సెల్ఫ్ అవేర్నెస్ బిల్డ్ అయ్యి తనే వేరే కంప్యూటర్స్కి వేరే మెషిన్స్కి టాస్క్లు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు, అటువంటి రోజు రావచ్చు అన్నారు. అయితే ఆర్టికల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వర్క్లో ఎటువంటి మార్పులు వస్తున్నాయి అనేది డిస్కస్ చేయడమే కాదు, ఇలాంటి మార్పుల వల్ల ప్రజెంట్ ఎకనామిక్ సిస్టంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేది డిస్కస్ చేయడం కూడా. అసలు వర్క్ అనేది ఏంటి, వర్క్ అనేది పాజిటివ్గా చూడాలా, నెగిటివ్గా చూడాలా, వర్క్ అనే పదం వినగానే మనకి పాజిటివ్ ఫీలింగ్స్ కలుగుతున్నాయా, నెగిటివ్ ఫీలింగ్స్ కలుగుతున్నాయా, దీని గురించి డిఫరెంట్ థింకర్స్ ఏం చెప్పారు, ఈరోజు వర్క్ని ఒక హ్యూమన్ ఎట్లా చూస్తున్నారు, ఈ వర్క్ అనేది కంప్లీట్గా రీప్లేస్ అయిపోతే ఒక హ్యూమన్ లైఫ్లో ఎటువంటి మార్పులు వస్తాయి, అలాంటివన్నీ ఆర్టికల్లో డిస్కస్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. జస్ట్ ఫాలో అవ్వండి, నాతో పాటు అలా ఫాలో అవుతూ ఉండండి. లాస్ట్లో నేను మళ్ళీ సమ్మరైజ్ చేస్తాను. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, అసలు వరల్డ్ వితౌట్ వర్క్ అంటే వర్క్ అనేదే లేకుండా, మనిషికి వర్క్ లేకుండా మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే పని అయిపోయే ప్రపంచం అనేది ఈజ్ ఇట్ డిజైరబుల్? అది మంచిదేనా? దానివల్ల మంచిగా ఉంటుందా? అలాంటిది మనం టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వల్ల సాధించవచ్చు, కానీ అది డిజైరబులా అనేది క్వశ్చన్. దాని గురించి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనం ఏం ఆలోచించాలంటే హ్యూమన్స్ రిలేషన్షిప్ విత్ వర్క్ గురించి మనం మాట్లాడాలి. మన హిస్టరీ ఏం చెప్తుంది, ఇంతకుముందు రకరకాల థింకర్స్ మనిషికి వర్క్కి మధ్య రిలేషన్ గురించి ఏం మాట్లాడారు. ఇక్కడ మనకి ఇద్దరు థింకర్లు కనిపిస్తారు. ఒకళ్ళు జేఎం కీన్స్, రెండు కార్ల్ మార్క్స్. వీళ్ళిద్దరూ చాలా చాలా ఇంపార్టెంట్ థింకర్స్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఫస్ట్ కీన్స్ వర్క్ వద్దాం.
సో కీన్స్ వాజ్ అ లిబరల్ థింకర్. లిబరల్ థింకర్ అంటే హీ వాజ్ అ సపోర్టర్ ఆఫ్ లిబరలిజం, హీ వాజ్ అ సపోర్టర్ ఆఫ్ క్యాపిటలిజం. సో హూ ఎక్స్టాల్డ్ క్యాపిటలిజం, క్యాపిటలిజంని ప్రైజ్ చేసిన వ్యక్తి. ఎక్స్టాల్ అంటే ప్రైజ్ చేయడం. సో క్యాపిటలిజంని సపోర్ట్ చేశారు ఆయన. క్యాపిటలిజం అంటే అర్థం ఏంటమ్మా? ఏ సిస్టమ్ వేర్ దిల్ బీ సమ్ ఓనర్స్, దిల్ బీ సమ్ వర్కర్స్. ఇండస్ట్రీస్ ఉంటాయి, విల్ బీ ఓన్డ్ బై సమ్ అండ్ దే విల్ బీ పీపుల్ హూ విల్ బీ వర్కింగ్ దేర్ అండ్ దే విల్ గెట్ సాలరీస్. ఇలాంటి సిస్టమ్ మనకి క్యాపిటలిజం. క్యాపిటల్ అంటే ఏంటి? మూలధనం, పెట్టుబడిదారీ వ్యవస్థ. డబ్బులు ఉన్నవాడు పెట్టుబడి పెట్టి ఇండస్ట్రీ పెడతాడు, డబ్బు లేనివాడు అక్కడికి వెళ్ళి పని చేస్తాడు, డబ్బు ఉన్నవాడు వీడికి శాలరీలు పే చేస్తాడు. ఇది ఇండస్ట్రియల్ సొసైటీ. దాన్ని సపోర్ట్ చేశారు జేఎం కీన్స్. కాకపోతే హీ విష్ టు సేవ్ ఇట్ ఫ్రమ్ ఇట్స్ వర్స్ట్ ఎక్సెసెస్. అయితే అది ఓవర్ అయిపోయి, అంటే విపరీతమైన ప్రాఫిట్ మోడ్లోకి వెళ్ళిపోయి లాసెస్లోకి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. సొసైటీ నాశనం అయిపోయే పరిస్థితులు కూడా రావచ్చు. రిసెషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది పెరిగి 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 ఓవర్ అయిపోయి ఓవర్ కాంపిటీషన్లో, అంటే అవసరానికి మించి సప్లైలు చేసేసి ఖర్చులు పెంచేసుకొని డిమాండ్ లేక మళ్ళీ తగ్గించుకునే పరిస్థితులు రావచ్చు అనే పాయింట్ కూడా ఆయన చెప్పారు. అలాంటివి జరగకుండా దాన్ని కాపాడాలని ఆయన అనుకున్నారు. హీ బిలీవ్డ్ దట్ ఎట్ ఇట్స్ హార్ట్ వర్క్ రిప్రజెంటెడ్ ఫార్మ్ ఆఫ్ డ్రడ్జరీ. ఇది పాయింట్. ఇవన్నీ కాదమ్మా, కార్ల్ మార్క్స్ మనకి జేఎం కీన్స్ ఏమంటున్నారంటే వర్క్ అనేది ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ డ్రడ్జరీ. డ్రడ్జరీ అంటే ఏంటి? ఎ బోరింగ్ టాస్క్, సంథింగ్ బోరింగ్, సంథింగ్ దట్ ఈస్ అన్ఇంట్రెస్టింగ్. వర్క్ అనేది ఎవరు ఇంట్రెస్ట్ పెట్టి చేసేది కాదు. వర్క్ అనేది ఎవడు ఇష్టం లేకుండా చేసేదే, అదేమి ఇంట్రెస్ట్ పెట్టి చేసేది కాదు. ఏ ప్రపంచంలో అయితే నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ అనేవి తగ్గుతాయో అది యాక్చువల్గా మంచి ప్రపంచమే అవుతుంది, అది వెల్ఫేర్ని పెంచిన ప్రపంచమే అవుతుంది అని చెప్పి ఆయన అంటున్నారు. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల సుఖం లేదు. టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ వల్ల పని దినాలు తగ్గితే, పని గంటలు తగ్గితే అది సొసైటీకి మంచిదే, ఓవరాల్గా వెల్ఫేర్కి దారి తీస్తుందని కీన్స్ భావించారు. సో టెక్నాలజికల్ చేంజ్ అనేది క్యాపిటలిజంలో అల్టిమేట్గా వర్కింగ్ అవర్స్ని తగ్గిస్తుంది. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎంటైర్ ఎకానమీ అని ఆయన భావించారు. సో జేఎం కీన్స్ చెప్పిన దానికి మనం ఎలాన్ మస్క్ చెప్పింది ఒక ఎక్స్టెన్షన్ లాగా మనం తీసుకోవచ్చు. సో కీన్స్ ఏమన్నారంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వల్ల వర్కింగ్ అవర్స్ తగ్గుతాయి అని చెప్తున్నారు. మస్క్ ఏమంటున్నారంటే అసలు వర్కింగ్ అవర్సే ఉండకపోవచ్చు, కంప్లీట్గా మనిషి వర్క్ చేయాల్సిన అవసరమే లేని పరిస్థితి రావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్లీట్గా టేక్ ఓవర్ చేయడం వల్ల. మనిషి చేసే ప్రతి పని మెషిన్ చేసేయడం వల్ల, మనిషిలాగే అది ఆలోచించడం వల్ల మొత్తం మనిషికి పని చేసే అవసరమే లేని రోజు రావచ్చు అనేది ఎలాన్ మస్క్ చెప్తున్నారు. సో ఇన్ఫ్యాక్ట్ ఈ వర్కింగ్ అవర్స్ తగ్గడము టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ని జేఎం కీన్స్ ఏం చెప్పారు? పాజిటివ్గా చెప్పారు, దాన్ని నెగిటివ్గా చెప్పలా. హీ సపోర్టెడ్ ఇట్. సో ఒక రకంగా ఎలాన్ మస్క్ కీన్స్ ఒకే వే ఆఫ్ థింకింగ్లో ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఓకే, దీన్ని వర్కింగ్ అవర్స్ తగ్గడాన్ని మనం ఎక్స్ట్రీమ్ కేసు తీసుకున్నాం అనుకోండి, వర్కింగ్ అవర్స్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ వాట్ మస్క్ ఈస్ సేయింగ్ ఏ వుడ్ డూ ఇన్ ఫ్యూచర్. దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. ఇది మనకు కనిపిస్తుంది. అసలు నీడ్ ఫర్ వర్కే కంప్లీట్గా పోతుంది. ఓకే, సో కంప్లీట్ పాజిటివ్ అవుట్కమ్ మనకు వచ్చేస్తుంది అని చెప్పేసి ఎలాన్ మస్క్ చెప్తున్నారు. ఎలాన్ మస్క్ చెప్తుంది, జేఎం కీన్స్ చెప్తుంది, ఒకే లైన్లో ఉంది. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వల్ల వర్కింగ్ అవర్స్ తగ్గుతాయి, దానివల్ల వెల్ఫేర్ పెరుగుతుంది, మంచి జరిగిద్ది అనేది ఇద్దరు చెప్తున్న పాయింట్. ఆన్ ది అదర్ హ్యాండ్ యూ హ్యావ్ కార్ల్ మార్క్స్. సో కార్ల్ మార్క్స్ వర్క్ని ఎలా భావించారు? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు గమనించాల్సింది. జేఎం కీన్స్ వర్క్ని డ్రడ్జరీగా భావించారు. డ్రడ్జరీ అంటే ఒక బోరింగ్ అన్ఇంట్రెస్టింగ్ టాస్క్ కింద. బట్ కార్ల్ మార్క్స్ యొక్క అనాలిసిస్ ఈజ్ మోర్ న్యూయాన్స్డ్, ఇంకొంచెం డీటెయిల్డ్గా, ఇంకొంచెం అన్ని విషయాల్ని టచ్ చేస్తూ వెళ్తుంది. అంటే ఇంకొంచెం ఇంట్రికేట్గా దాన్ని అనలైజ్ చేశారు కార్ల్ మార్క్స్. ఫర్ హిమ్ ద ఎసెన్స్ ఆఫ్ హ్యుమానిటీ లైస్ ఇన్ అవర్ ఎబిలిటీ టు మెటీరియల్లీ మ్యానిపులేట్ నేచర్. దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ పాయింట్. కార్ల్ మార్క్స్ ఏమంటారంటే ఒక మనిషి వర్క్ ద్వారా, పని ద్వారా తన జీవితానికి మీనింగ్ ఎత్తుక్కుంటాడు. అదర్వైజ్ నీకు పక్కనోడికి డిఫరెన్స్ ఏమీ లేదు, అందరం ఒకేలా పుట్టాం, ఒకేలా తింటున్నాం. బట్ హౌ డు వి డిఫరెన్షియేట్ అవర్ సెల్స్? హౌ డు వి బ్రింగ్ మీనింగ్ టు అవర్ ఓన్ లైఫ్? బై వర్కింగ్. వర్క్ అనేది మనిషి కష్టపడి చేసే పని కాదు, ఇష్టపడి చేసే పని. మనిషి మనస్ఫూర్తిగా ఇష్టపడి పనిచేస్తాడు. సో నేచర్ని మ్యానిపులేట్ చేయడం ద్వారా, నేచర్ని మ్యానిపులేట్ చేయడం అంటే అర్థం ఏంటి? ఒక రాయి ఉంది, ఆ రాయిని ఒక స్కల్ప్టర్ దాన్ని చూడగానే ఈ రాయి ద్వారా ఒక కృష్ణుడి బొమ్మ తయారు చేయవచ్చు అనిపించి దాన్ని మ్యానిపులేట్ చేసి ఒక శిల్పాన్ని చెక్కాడు అనుకోండి, హీ ఫీల్స్ గుడ్ అబౌట్ హిమ్సెల్ఫ్. ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. దాని ద్వారా వచ్చే ఎకనామిక్ అవుట్పుట్, ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంత ఆదాయం వస్తుంది అనేది పక్కన పెడితే హీ విల్ ఫీల్ ప్రెటీ గుడ్ అబౌట్ దట్. దాని గురించి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ హ్యాపీనెస్ని ఆయన ఎంజాయ్ చేస్తాడు. అలాగే ఒక మట్టి ముద్ద నుంచి కొండని తయారు చేసే కుమ్మరి, రైట్,
అట్లాగే కమ్మరి, ఇట్లాంటి వాళ్ళందరూ రకరకాల పనులు చేసే వాళ్ళు నేచర్ని వాళ్ళ చేతులతో వాళ్ళ పనులతో మ్యానిపులేట్ చేసి వాళ్ళు రకరకాల వస్తువులు ప్రొడ్యూస్ చేస్తారు. దేర్ క్రియేటర్స్, దే గెట్ ఎంజాయ్మెంట్ ఫ్రమ్ ద వర్క్. ఆ ఎంజాయ్మెంట్ వాళ్ళు పొందుతారు. సో కాబట్టి వర్క్ అనేది హ్యూమన్ లైఫ్కి మీనింగ్ ప్రొవైడ్ చేస్తుంది అనేది కార్ల్ మార్క్స్ యొక్క వాదన. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే క్యాపిటలిజం వల్ల ప్రాబ్లం వస్తుంది. అదేంటి సార్, క్యాపిటలిజంలో మనుషులు పని చేస్తారుగా, అందరికీ పని దొరుకుతుంది కదా, మరి దానివల్ల ప్రాబ్లం ఎందుకు వస్తుంది? దేర్ ఈజ్ అ డిఫరెన్స్. కార్ల్ మార్క్స్ ఏమంటారంటే, ఒక మనిషి ఏ పని చేయాలో తనే డిసైడ్ చేసుకొని తనకి నచ్చినట్టుగా చేసినప్పుడు ఎంజాయ్మెంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కుండ తయారు చేయాలనుకుంటున్నాను. ఏ షేప్లో కుండ, ఏ కలర్ కుండ, ఎంత సైజులో కుండ ఎవరు డిసైడ్ చేస్తారో నేనే డిసైడ్ చేస్తాను. నాకు నచ్చినట్టుగా, నాకు నచ్చిన క్వాలిటీ, నాకు నచ్చిన కలర్, నాకు నచ్చిన సైజు, నాకు నచ్చిన షేప్లో నేను డిజైన్ చేస్తాను. నేను మొత్తం విజువలైజ్ చేసుకొని డిజైన్ చేస్తాను అండ్ ఐ గెట్ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ ఫ్రమ్ దట్. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ క్యాపిటలిజం? ఫ్యాక్టరీ సిస్టంలో ఏమవుతుందంటే ప్రొడక్ట్ ఆఫ్ హ్యూమన్ లేబర్ అనేది ఈజ్ నాట్ ద లేబరర్స్ టు ఎంజాయ్. వాళ్ళు ఎంజాయ్ చేసేలా లేదు. ఈజ్ సీన్ యాజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద క్యాపిటల్ టు డిస్పోజ్ ఇన్ ద మార్కెట్ ఫర్ ప్రాఫిట్. బేసికల్గా క్యాపిటలిజంలో ఏమవుతుంది, మార్కెట్లో పలానా టైపు వస్తువుకి డిమాండ్ ఉంది. సో ఆ టైపు వస్తువు చేయాలంటే డిజైన్ ఒకటి చేస్తాడు, వస్తువు డిజైన్ ఇది. ఈ పని ఆ డిజైన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, ఈ వస్తువుని తయారు చేయడానికి ఇది ప్రొసీజర్ అని ఇంకొకటి ప్రొసీజర్ పెడతాడు. సో నువ్వు వెళ్ళి ఆ డిజైన్ చూసి ప్రొసీజర్ ప్రకారం నీ పని చేసుకొని వచ్చేయడమే. హియర్ యు ఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీథింగ్. నీకు చాయిస్ లేదు. ఏ కలర్ వస్తువు ప్రొడ్యూస్ చేయాలో వర్కర్ చేతిలో లేదు, ఏ షేపు నీ చేతిలో లేదు, ఏ సైజు నీ చేతిలో లేదు, డిజైన్ నీ చేతిలో లేదు, ఏది నీ చేతిలో లేదు. ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేస్తున్నాడు. నువ్వు వెళ్ళి చెప్పింది చేసినట్టు చేసి వచ్చేయడమే. దీంట్లో సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అనేది లేకుండా పోయింది, ఎంజాయ్మెంట్ అనేది లేకుండా పోయింది. అదర్వైజ్ హ్యూమన్ రిలేషన్షిప్ విత్ వర్క్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. వర్క్ని ఎప్పుడు కూడా హ్యూమన్ పాజిటివ్గానే తీసుకుంటాడు, నెగిటివ్గా తీసుకోడు అని కార్ల్ మార్క్స్ చెప్తారు. అందుకే క్యాపిటలిజంని కంప్లీట్గా అంతం చేసేసి అసలు ఇండస్ట్రీసే లేని సొసైటీ, అంటే ఇండస్ట్రీస్ కామన్ ఓనర్షిప్లోకి వెళ్ళిపోతే మనుషులు పని చేయకుండా ఉంటారని అనుకోవాల్సిన పని లేదు. ప్రతి ఒక్కడు పని చేస్తాడు. ఎందుకంటే మనిషి పని చేయకుండా ఉండలేడు. పని చేయడం ద్వారా ఆనందాన్ని పొందుతాడు మనిషి. సో కాబట్టి ఖచ్చితంగా మనిషి పని చేస్తాడు. ఆ పని అనేది ఫోర్స్ ద్వారా జరగకూడదు, బలవంతంగా జరగకూడదు, ప్రాఫిట్ ఓరియంటేషన్తో జరగకూడదు అనేది కార్ల్ మార్క్స్ యొక్క ఉద్దేశం. ఆ రకంగా వర్క్ని కార్ల్ మార్క్స్ పాజిటివ్గా చూశారు. కాకపోతే క్యాపిటలిస్ట్ సిస్టమ్ వచ్చేసి ఆ వర్క్ని ఎంజాయబుల్ ప్రాస్పెక్ట్గా కాకుండా ఒక భారంగా, డ్రడ్జరీగా మార్చేసింది. సో క్యాపిటలిజం అనేది కాజెస్ హ్యుమానిటీ టు లూజ్ టచ్ విత్ ద వన్ యాక్టివిటీ దట్ ప్రొవైడ్ సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్. మనకు ఫుల్ఫిల్మెంట్ ప్రొవైడ్ చేసే యాక్టివిటీని దాంతో కోల్పోయేలాగా క్యాపిటలిజం చేసింది అనేది కార్ల్ మార్క్స్ యొక్క ఉద్దేశం. టు సమ్మరైజ్, కీన్స్ హ్యాజ్ ఏ నెగిటివ్ వ్యూ అబౌట్ వర్క్. అంటే వర్క్ చేయడానికి మనిషి ఇష్టపడ్డది అది బోరింగ్ టాస్క్గా భావిస్తాడనే భావన వచ్చింది. వేరాజ్ కార్ల్ మార్క్స్ సేస్ ఇట్ ఈస్ ఏ పాజిటివ్ థింగ్, బట్ క్యాపిటలిజం స్పాయిల్డ్ ఇట్. అర్థమవుతుందా? సో ఈ పరంగా తీసుకుంటే ది ఎలిమినేషన్ ఆఫ్ వర్క్ డస్ నాట్ ఎంప్లాయ్ అన్ ఎలిమినేషన్ ఆఫ్ డ్రడ్జరీ, బట్ ద ఎలిమినేషన్ ఆఫ్ ద ఓన్లీ యాక్టివిటీ దట్ గివ్స్ హ్యూమన్ లైఫ్ మీనింగ్. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, వర్క్ అనేది కంప్లీట్గా ఎలిమినేట్ చేసేస్తే, అసలు వర్క్ అనే కాన్సెప్టే లేకుండా మార్చేస్తే ఆ హ్యూమన్ లైఫ్కి మీనింగ్ ఇచ్చే ఒకే ఒక ఆస్పెక్ట్ని మనం ఎలిమినేట్ చేసినట్లు. సో ఇన్ మార్క్స్ వ్యూ, ఐడియల్ స్టేట్ ఈజ్ నాట్ వన్ వేర్ ఏఐ రీప్లేసెస్ హ్యూమన్ లేబర్. హ్యూమన్ లేబర్ని రీప్లేస్ చేసే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ లేబర్ని రీప్లేస్ చేసేది కాదు ఐడియల్ స్టేట్. బట్ వేర్ ఇండివిజువల్స్ కెన్ యూటిలైజ్ ఏఐ టు ఎంజాయ్ అండ్ ఎలివేట్ దేర్. ఏఐని ఉపయోగించుకొని వాళ్ళ వర్క్ని ఎలివేట్ చేయగలిగితే అది ఐడియల్ స్టేట్. అంటే ఏఐ అనేది ఒక సపోర్టింగ్ టూల్గా ఉండాలి తప్పితే అది మొత్తం అన్నిటినీ రీప్లేస్ చేసేలా ఉండకూడదు. వితౌట్ ఇట్ బీయింగ్ అప్రోప్రియేటెడ్ బై సమ్వన్ ఎల్స్. మనది మనం చేసేలా ఉండాలి తప్పితే మన వర్క్ ఇంకొకళ్ళు లాగేసుకునేలాగా, ఇంకొకళ్ళు చేసేసేలాగా ఉండడం కాదు అనేది కార్ల్ మార్క్స్ యొక్క వాదన. గాట్ ఇట్? సమ్మరైజ్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సపోర్టివ్ టూల్గా ఉంటే అది ఐడియల్ వరల్డ్. ఏ పని చేయాలో మనిషి డిసైడ్ చేయాలి. ఆ పని చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సపోర్టివ్ టూల్గా ఉండాలి. కార్ల్ మార్క్స్ లేరు కదా, చనిపోయారు. కాకపోతే కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని బట్టి ఆయన దీన్ని సపోర్ట్ చేసి ఉండేవారు అనేది ఆధర్ యొక్క పాయింట్. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎకానమీ పైన ఎటువంటి ఇంపాక్ట్ తీసుకొస్తుంది, ఒక ఇండివిజువల్ పైన ఎటువంటి ఇంపాక్ట్, హ్యూమన్ వర్క్ రిలేషన్ ఇవన్నీ మనం మాట్లాడాం. బట్ ఓవరాల్ ఎకానమీ పైన ఎటువంటి ఇంపాక్ట్ తీసుకొస్తుంది అనేది మనం గమనించాలి. ఇప్పుడు ఒకసారి మనం చూస్తే ఒక్క పాయింట్ చూడండి అక్కడ. ఎస్యూమ్ ఏ సిచ్యువేషన్ వేర్ ఏఐ హ్యాస్ అడ్వాన్స్ టు ద పాయింట్ దట్ ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ సబ్స్టిట్యూటింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ హ్యూమన్ లేబర్. అన్ని రకాల హ్యూమన్ లేబర్స్ని సబ్స్టిట్యూట్ చేసే స్థాయికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎదిగింది అనే పాయింట్ని ఎస్యూమ్ చేసుకోండి.
Under the current system of capitalism, the only way an individual can access material resources such as food and shelter ఈజ్ త్రూ ఇన్కమ్ డిరైవ్డ్ ఫ్రమ్ వర్క్. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఉన్న సిస్టంలో మనిషి తన మెటీరియల్ రిసోర్సెస్ బేసిక్ నీడ్స్ ఎట్లా ఫుల్ఫిల్ చేసుకుంటున్నాడు, పని చేయడం ద్వారా డబ్బు సంపాదించి ఆ డబ్బుతో తనకు కావాల్సిన అవసరాలు తీర్చుకుంటున్నాడు. ఇలాంటి సిస్టంలో వర్క్ అనేది లేకపోతే మనిషి బేసిక్ రిసోర్సెస్నే యాక్సెస్ చేయలేని పరిస్థితి వస్తుంది. వర్క్ అనేది లేకపోతే అసలు వర్క్ ఇంట్రెస్టింగ్గా మీనింగ్ ఇస్తుంది, ఇవన్నీ పక్కన పెడితే బతకాలంటే పని చేయాలి. అలాంటి సిస్టంలో మనం ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి వర్క్ అంతా ఎలిమినేట్ చేసేస్తే అందరూ రోడ్డు మీదకి వచ్చి ఉద్యోగాలు లేక ఏం చేయాలో తెలియక బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వని పరిస్థితి రావచ్చు అనేది పాయింట్. మరి అట్లాంటప్పుడు ఎట్లా మనం చేస్తాం? నేను అవసరం లేని కొన్ని ఎలిమినేట్ చేస్తాను, అవసరమైనవే చెప్తున్నాను. మరి అలాంటప్పుడు ఏం చేస్తాం చెప్పండి. ఇక్కడ చూడండి, ఇమాజిన్ అన్ ఎకానమీ వేర్ ఏ పార్ట్ ఆఫ్ ద సర్ప్లస్ జనరేటెడ్ ఇన్ ద ప్రొడక్టివ్ స్పియర్ వేర్ AI ఈజ్ ద ఓన్లీ ప్రొడక్టివ్ ఫ్యాక్టర్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు హ్యూమన్ ఇండివిజువల్స్ టు మీట్ దేర్ బేసిక్ నీడ్స్. ఈ పాయింట్ బాగుంది కదా. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు వరల్డ్ ఎకానమీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని పనులు చేస్తుంది. దీనివల్ల మనకి సర్ప్లస్ అనేది జనరేట్ అవుతుంది. వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ ప్రాఫిట్. బట్ ఎవరికి వర్క్ లేదు. పనంతా అదే చేస్తుంది, ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది, బట్ ఎవరికి వర్క్ లేదు. సో ఈ సర్ప్లస్ అనేది ఈ ఇండివిజువల్స్కి, వర్క్ లేని ప్రజలందరికీ కూడా ట్రాన్స్ఫర్ చేసే సిస్టమ్ ఇమాజిన్ చేసుకోవాలి. మరి అంతేగా వాళ్ళు ఎలా బతుకుతారు? లేకపోతే వాళ్ళకి బతికే అవకాశం ఎక్కడుంది చెప్పండి? బ్రతికే అవకాశం అనేది ఎక్కడుంది? ఆలోచించండి. దట్ ఈస్ వాట్ దే ఆర్ సేయింగ్. చూసారా, ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు హ్యూమన్ ఇండివిజువల్స్ టు మీట్ ద బేసిక్ నీడ్స్. సో ఇది ఇప్పుడున్న క్యాపిటలిస్ట్ సిస్టమా? కాదు. ఇట్స్ ఏ వరల్డ్ విత్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్, కంప్లీట్గా డిఫరెంట్ మోడల్. అది regulating production and distribution, one where a universal basic income is a major source of income and not wage labor. Today major source of income ఏంటంటే పని ద్వారా సంపాదించుకునేది, వేజ్ లేబర్ ద్వారా వచ్చేది. వేజ్ ఇన్కమ్ అనేది మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. బట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే పనులన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది, ప్రాఫిట్ అనేది ప్రజలకి షేర్ చేస్తారు. అదేంటి? యూనివర్సల్ బేసిక్. యూనివర్సల్ అంటే ప్రతి ఒక్కడికి సమానంగా కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేయడం అనమాట. అలాంటి సిస్టంలోకి మనం అడుగు పెట్టవచ్చు. ఇప్పుడు క్యాపిటలిస్ట్ సిస్టంలో ఇండస్ట్రీస్ ఉన్నాయి, వర్కర్స్ ఉన్నారు. ఇప్పుడు వర్కర్స్కి వర్క్ లేని పరిస్థితి వచ్చింది అనుకోండి, అన్ని మెషిన్స్ చేస్తున్నాయి అనుకోండి, కొంతమంది క్యాపిటలిస్టులు ఓన్ చేస్తారు ప్రపంచాన్ని, వాళ్ళ దగ్గర ఉన్న మెషినరీతో మొత్తం రన్ అవుతూ ఉంటుంది. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? ఖాళీ కూర్చుంటారు. ఖాళీ కూర్చున్న వాళ్ళకి ఏంటి? యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఇలా ఇచ్చి డబ్బులు ఇస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చిన పని సరదాగా చేసుకుంటారు. ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు ఉండదు. వర్క్ అనేది ఇందాక మన ఎలాన్ మస్క్ చెప్పినట్టు దే కెన్ స్టిల్ వర్క్ ఫర్ పర్సనల్ ఫుల్ఫిల్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇమాజిన్ చేసుకునేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈరోజు మీరు గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి చదువుకుంటున్నారు, ప్రిపేర్ అవుతున్నారు, ఎగ్జామ్ రాస్తున్నారు, జాబ్ వస్తే వెళ్ళి పని చేస్తారు. మీకు పనే లేకపోతే, అసలు గవర్నమెంట్ జాబ్సే లేకపోతే, గవర్నమెంట్లో జరిగే ప్రతి ఫంక్షన్ కూడా మెషినరీయే చేసేస్తుంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది, మీకు పని ఉంటుందా? ఎంప్లాయీస్ ఉంటారా? ఉండరు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఖాళీగా ఉంటాం. మనకి డబ్బులు ఎలా వస్తాయి? గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, ఇవ్వకపోవడం ఏం లేదు. గవర్నమెంట్ మనీ మనకి పంపిస్తుంది. వచ్చిన ప్రాఫిట్ అంతా మనకి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ లాగా ప్రతి ఒక్కరికి నెలకి 10,000, నెలకి 15,000 గవర్నమెంట్ పంపించేస్తూ ఉంటుంది. మనం తీసుకుంటాం. సో మన ఫుడ్, బెడ్ ఇలాంటివన్నీ దాని ద్వారా అయిపోతాయి. మరి మనం ఏం చేస్తాం? వీ కెన్ సీక్ వర్క్ ఫర్ పర్సనల్ ఫుల్ఫిల్మెంట్. నీకు నచ్చిన హాబీస్ నువ్వు పర్సూ చేసుకోవచ్చు. సో నీకు పెయింటింగ్ ఇష్టం, నువ్వు చక్కగా పెయింటింగ్ వేసుకుంటావు. ఓకే, నీకు డ్రాయింగ్ ఇష్టం, డ్రాయింగ్ చేసుకుంటావు. డ్యాన్స్ ఇష్టం, డ్యాన్స్ నేర్చుకుంటావు. నచ్చిన పని చేసుకుంటూ, ఆ పని చేసుకుంటూ నువ్వు దాంట్లో ఫుల్ఫిల్మెంట్ని పొందొచ్చు. అలాంటి ప్రపంచంలోకి మనం వెళ్ళవచ్చు అనేది ఇక్కడ పాయింట్. అయితే అలాంటి ప్రపంచంలోకి మనం వెళ్తే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. ఏంటి? అసలు ఒక్కొక్కరికి ఎంత అమౌంట్ ఇవ్వాలి? ఓకే, ఈ ఓనర్స్కి మరియు మెషిన్స్ లేని వాళ్ళకి మధ్య షేర్ ఎంత? అంటే ఓనర్ ఎంత పెట్టుకుంటాడు, లేని వాళ్ళకి ఎంత ఇస్తాడు? ఓకే, ఫ్యూచర్ గ్రోత్ కోసం ఎంత దాచిపెట్టాలి, ప్రజెంట్ ఎంత ఖర్చు పెట్టాలి, అది ఎలా డిసైడ్ చేస్తాము? ఓకే, రెండోది, అసలు కరెంట్ సొసైటీ అనేది ఇలాంటి న్యూ ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్కి సిద్ధంగా ఉందా లేదా? ఇప్పుడైతే మనకి రైజింగ్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి క్యాపిటలిస్ట్ సిస్టంలో, రాబోతున్న సిస్టంలో ఎలా ఉంటబోతుంది? ఇలాంటివన్నీ క్వశ్చన్స్ అనమాట. అర్థమవుతుందా? సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం డామినేట్ చేసే రోజు రావచ్చు, రాకపోవచ్చు. అసలు ఈ ఆర్టికల్ అంతా ఒక స్పెక్యులేషన్ లాగా మరి తీసి పారేయచ్చు.
కంప్లీట్గా మీరు తీసిపారేయచ్చు. కానీ వరల్డ్ ఎకానమీ విల్ ఫేస్ డిస్రప్షన్స్. ఖచ్చితంగా టెక్నాలజీ వల్ల డిస్రప్షన్స్ అనేవి ప్రపంచంలో వరల్డ్ ఎకానమీలో వస్తాయి. కాబట్టి మనం ఈ ఛాలెంజెస్ని కంప్లీట్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం కంప్లీట్గా టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ని నేను పట్టించుకోని అనుకోవడానికి అవ్వదు. సో ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్తో మనం లింక్ చేసుకొని చూడాలి. అంటే ఈరోజు ఎకనామిక్ సిస్టమ్ ఎలా ఉంది, ఈ పర్టికులర్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ రావడం వల్ల ఎకనామిక్ సిస్టమ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనే దాన్ని కూడా మనం గమనించాలి. రెండింటికి లింక్ చేసుకొని మనం స్టడీ చేయాలని ఆథర్ ఫైనల్గా చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ చూడడమా మన ఫ్రంట్ పేజ్లో వచ్చింది, హోల్సేల్ ప్రైసెస్ రిమైన్ ఇన్ డిఫ్లేషన్ జోన్ ఇన్ అక్టోబర్. సో ఇట్లాంటి న్యూస్ మనకి ప్రతీ నెల వస్తుంది, ఎందుకంటే ప్రతీ నెల WPI హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ డేటా అనేది రిలీజ్ అవుతుంది. అయితే ఇక్కడ కీవర్డ్ ఏంటి, మనకి డిఫ్లేషన్ జోన్లో ఉంది అని చెప్పారు. అయితే డిఫ్లేషన్ అంటే ఏంటి అనేది మీకు చెప్తాను. సో ఇన్ఫ్లేషన్ అనే పదం మనం వింటున్నాం కదా, మరి సడన్గా డిఫ్లేషన్ అనే పదం వచ్చింది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ఫ్లేషన్ అండ్ డిఫ్లేషన్? ఈ రెండు మనం చూసిన తర్వాత అసలు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కదేంటి, ఆ డేటా ఎవరు రిలీజ్ చేస్తారు, ఎంత ఫ్రీక్వెంట్గా రిలీజ్ అవుతుంది, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ఉన్న ఐటమ్స్ ఏంటి, దేని వెయిటేజ్ ఏంటి, ఇవన్నీ మీకు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ నీడెడ్ ఫర్ ప్రిలిమ్స్. సో ఇన్ఫ్లేషన్కి డిఫ్లేషన్కి డిఫరెన్స్ ఏంటి? ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల. ఏదన్నా ఒక వస్తువు ధర పెరిగింది అంటే ఇన్ఫ్లేషన్ ఉందని అర్థం. దానికి ఆపోజిట్ డిఫ్లేషన్. ఏదన్నా వస్తువు ధర తగ్గింది అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం మనం, డిఫ్లేషన్లోకి వెళ్ళింది అంటాం. అయితే మీరు అడగవచ్చు, సార్ వాట్ ఈజ్ డిస్ఇన్ఫ్లేషన్? దెర్ ఈజ్ ఎ వర్డ్ కాల్డ్ డిస్ఇన్ఫ్లేషన్. మరి డిస్ఇన్ఫ్లేషన్కి డిఫ్లేషన్కి డిఫరెన్స్ ఏంటి? డిస్ఇన్ఫ్లేషన్కి డిఫ్లేషన్కి డిఫరెన్స్ ఏంటంటే ధరల పెరుగుదలలో తరుగుదలని మనం డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక వస్తువు ధర ఈరోజు 100 రూపాయలు ఉందనుకోండి, నెక్స్ట్ ఇయర్ 120 అయిందనుకోండి, ఆ నెక్స్ట్ ఇయర్ 110 అయ్యిందనుకోండి, ఓకేనా, సారీ ఆ నెక్స్ట్ ఇయర్ 125 అయ్యిందనుకోండి, లేదా 132 అయ్యిందనుకుందాం. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఇది 2023, 2024, 2025, ఆ తర్వాత ఏమో 120 అయ్యింది అనుకోండి. ఇలా మనం 2026 అనుకోండి. అది ఇప్పుడు మీరు గమనిస్తే 2023 నుంచి 24కి, 24 నుంచి 25కి ధరలు పెరిగాయా తగ్గాయా? పెరిగాయి. సో ఈ 3 సంవత్సరాల్లో కూడా మనకి ఏం కనిపిస్తుంది? ఇన్ఫ్లేషన్. 100 రూపాయలు ఉన్న వస్తువు నెక్స్ట్ ఇయర్ 120కి వెళ్ళి ఆ నెక్స్ట్ ఇయర్ 132కి వెళ్ళింది. అయితే 2025కి 26కి కంపేర్ చేశారనుకోండి, మనకి ఏం కనిపిస్తుంది? తరుగుదల. 132 ఉన్నది కాస్త 120 అయింది. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి? డిఫ్లేషన్. ధరలు తగ్గడం డిఫ్లేషన్. అంటే దాని కంపారిటివ్ రెఫరెన్స్ ఇయర్తో పోలిస్తే తగ్గితే డిఫ్లేషన్, పెరిగితే ఇన్ఫ్లేషన్. క్లియర్. మరి డిస్ఇన్ఫ్లేషన్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 100 నుంచి 120 వేసినప్పుడు ఎంత పెరిగినట్టు? 20% పెరిగినట్టు. 120 నుండి 132కి వేసినప్పుడు ఎంత పెరిగినట్టు? 10% పెరిగింది. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? రేట్ ఆఫ్ ఇంక్రీజ్లో డిక్రీజ్ కనిపిస్తుంది. అంటే 100 నుంచి 120 అంటే 20% పెరిగింది, 120 నుంచి 132 అంటే 10% పెరిగింది. ఇక్కడ కూడా పెరిగింది, కానీ పెరుగుదల, ద అమౌంట్ ఆఫ్ ఇంక్రీజ్ అనేది తగ్గింది. ఈ అమౌంట్ ఆఫ్ ఇంక్రీజ్ తగ్గడానే మనం డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. విచ్ మీన్స్ ద ప్రైసెస్ కంటిన్యూ టు గో అప్ బట్ నాట్ యాజ్ మచ్ యాజ్ దే డిడ్ ఎర్లియర్. ఇంతకుముందు ఎంత గ్రో అయ్యాయో అంతకంటే కొంచెం తక్కువ. అంటే ఇన్ఫ్లేషన్ తగ్గడాన్ని మనం డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. ఇన్ఫ్లేషన్ తగ్గడాన్ని డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. డిఫ్లేషన్ వచ్చేసరికి అది నెగిటివ్ జోన్లోకి వెళ్ళిపోతుంది. అందుకే మీరు ఒకసారి గమనించండి, ఇక్కడ ఈ జీరో కంటే లోపలికి వచ్చేసింది, ఇదంతా డిఫ్లేషన్. ఎప్పుడైతే నెగిటివ్ జోన్లోకి వచ్చేసిందో అది డిఫ్లేషన్లో ఉన్నట్టు. ఓకేనా? ఈ పీరియడ్ చూడండి, ఈ పీరియడ్ అంతా డిస్ఇన్ఫ్లేషన్ పీరియడ్. అంటే 0 కంటే పైన ధరలు పెరుగుతూనే ఉన్నాయి, కానీ పెరుగుదలలో తరుగుదల కనిపిస్తుంది. దీన్ని మనం డిస్ఇన్ఫ్లేషన్ పీరియడ్ అంటాం. సో ఇదంతా ఇన్ఫ్లేషన్ పీరియడే, దాంట్లో ఈ పీరియడ్ డిస్ఇన్ఫ్లేషన్ పీరియడ్ అవుతుంది. ఈ 0 కంటే కిందకి వెళ్ళిన పీరియడ్ మనకి డిఫ్లేషనరీ పీరియడ్ అనేది అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఈ మంత్ ఆన్ మంత్ డేటా నో నీడ్ టు రిమెంబర్. అయితే ఈ డేటా ఎవరు రిలీజ్ చేస్తారు, ఎంత ఫ్రీక్వెంట్గా రిలీజ్ చేస్తారు, ఈ ఇండెక్స్ డేటా ఏంటి, ఇవన్నీ మనకి ఇంపార్టెంట్. సో WPI డేటా రిలీజ్ చేసేది ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.
మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. గుర్తుపెట్టుకోండి, సిపిఐ రిలీజ్ చేసేది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. డబ్ల్యూపిఐ రిలీజ్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్. ఇది మీకు ఎగ్జామ్లో చాలా సందర్భాల్లో అడుగుతున్నారు. సో ఈ రిలీజ్ చేసేది ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఎంత ఫ్రీక్వెంట్గా రిలీజ్ అవుతుందంటే మంత్లీ. ఇది ఏ మంత్ కోసం డేటా? అక్టోబర్ మంత్కి. అంటే ప్రతి నెలకి ప్రతి మంత్ ఈ డేటా రిలీజ్ అవుతుంది. దీని బేస్ ఇయర్ కూడా మీకు అడుగుతారు. 2011-12 సంవత్సరం డేటా అనేది మనకి బేస్ ఇయర్గా దీంట్లో తీసుకోవచ్చు. అయితే ఈ ఇండెక్స్లో ఏమేమి ఉంటాయి? 3 సెగ్మెంట్స్ ఉంటాయి. ప్రైమరీ ఆర్టికల్స్, ఫ్యూయల్ అండ్ పవర్, మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్. వెయిటేజ్ మ్యాక్సిమం మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్కి ఉంది. ఫ్యూయల్ అండ్ పవర్కి 13.15, ప్రైమరీ ఆర్టికల్స్కి 22.62 ఉంది. ప్రైమరీ ఆర్టికల్స్ అంటే అర్థం ఏంటమ్మా? మనకి డైరెక్ట్గా నేచర్ నుంచి మనం తీసుకునేవన్నీ కూడా ప్రైమరీ ఆర్టికల్స్ కిందకి వస్తాయి. చూడండి, ప్రైమరీ ఆర్టికల్స్లో చూసుకుంటే మీకు అందులో ఫుడ్ ఆర్టికల్స్, ఇవన్నీ ఏంటి? ఫుడ్ ఐటమ్స్. ఫుడ్ ఐటమ్స్ కాకుండా ఉన్నవేంటి? ఆయిల్ సీడ్స్, మినరల్స్, క్రూడ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. ఇవన్నీ కూడా మనకి ప్రైమరీ ఆర్టికల్స్లోకి వెళ్ళిపోయాయి. ఫ్యూయల్ అండ్ పవర్లోకి క్రూడ్ ఆయిల్ వెళ్ళలేదు. క్రూడ్ అనేది డైరెక్ట్గా నేచర్ నుంచి మనం తీసుకుంటున్నాం కదా, డైరెక్ట్గా తీసుకునేది ముడి చమురు బావుల్లోంచి తీసుకుంటున్నాం. వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ఇట్ ఫ్రమ్ ద ఎర్త్. కాబట్టి అది ప్రైమరీ ఆర్టికల్లోకి వెళ్ళిపోయింది. ముడి చమురుని ఉపయోగించి మనం తయారు చేసే పెట్రోలు, డీజిల్, ఎల్పిజి ఇవన్నీ కూడా సెకండ్ సెగ్మెంట్లోకి వెళ్ళాయి, ఫ్యూయల్ అండ్ పవర్ సెగ్మెంట్లోకి వెళ్ళాయి. అండ్ థర్డ్ సెగ్మెంట్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్. మ్యానుఫ్యాక్చర్ అంటే అర్థం ఏంటి? ప్రైమరీ ఆర్టికల్స్ని రా మెటీరియల్గా తీసుకొని నెక్స్ట్ మనం తయారు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టొమాటోస్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు పొటాటో, టొమాటో ఇలాంటివి ఏవైనా ఉన్నాయనుకోండి, అవి ఏమవుతాయి? ప్రైమరీ ఆర్టికల్. టొమాటో కెచప్ అది మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్టికల్ అవుతుంది. మీకు అర్థమైందా? టొమాటో, ఆనియన్స్ ఇవన్నీ ప్రైమరీ. ప్యాడీ ప్రైమరీ. దాన్ని ఉపయోగించి మనం ఫ్యాక్టరీలో ఏదైనా చేసామనుకోండి, అది సెకండరీ లేదా మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్టికల్స్ అవుతాయి. ఇది మీరు గమనించాల్సిన అంశాలు. ప్రైమరీ ఆర్టికల్స్లో ఫుడ్, నాన్ ఫుడ్, మినరల్స్, క్రూడ్ ఉన్నాయి. ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్. మళ్ళీ నాన్ ఫుడ్, మినరల్స్ కూడా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. టోటల్ వెయిట్ 100 అయితే ప్రైమరీకి 22.62%, ఫ్యూయల్ అండ్ పవర్కి 13.15, మ్యానుఫ్యాక్చర్డ్కి మ్యాక్సిమం వెయిటేజ్ 64.23. మీరు గమనిస్తే ఈ ఎంటైర్ డబ్ల్యూపీఐ సెగ్మెంట్లో దేర్ ఈజ్ నో మెన్షన్ ఆఫ్ సర్వీసెస్. సర్వీసెస్కి సంబంధించిన కాంపోనెంట్స్ లేవు, ఓన్లీ ప్రొడక్ట్సే ఉన్నాయి, నో సర్వీసెస్. ఇప్పుడు మీకు ఎప్పుడైనా సరే సిపిఐకి డబ్ల్యూపీఐకి కంపేర్ చేయమని అడిగారు అనుకోండి, మీరు చెప్పాల్సిన పాయింట్స్ ఏంటి? దిస్ ఈజ్ ఎట్ రీటైల్ లెవెల్, అంటే కన్జ్యూమర్ లెవెల్లో ప్రైస్ ఇంక్రీజెస్ని ఇది కాజ్ చేస్తుంది. దిస్ ఈజ్ ఎట్ హోల్సేల్ లెవెల్, అంటే హోల్సేలర్ లెవెల్లో ప్రైసెస్ ఇంక్రీజ్ని ఇది కాజ్ చేస్తుంది. దీంట్లో గుడ్స్ అండ్ సర్వీసెస్ 2 ఉంటాయి. అంటే మనకి ట్రాన్స్పోర్ట్కి అయ్యే ఖర్చులు, చదువుకి అయ్యే ఖర్చులు ఇలాంటివి కూడా సిపిఐలో మనం మెజర్ చేస్తాం. డబ్ల్యూపీఐలో ఓన్లీ గుడ్స్ మాత్రమే మెజర్ చేయడం జరుగుతుంది. సిపిఐ రిలీజ్ చేసేది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, ఇది రిలీజ్ చేసేది ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్. దీని మినిస్ట్రీ మోస్పీ. దీని మినిస్ట్రీ ఏంటమ్మా? మినిస్ట్రీ ఏంటి? ఇందాక చూసాం, గుర్తుందా? చెప్పండి, గుర్తుందా లేదా? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఆ మినిస్ట్రీ డబ్ల్యూపీఐని రిలీజ్ చేస్తుంది. ఓకేనా? అలాగే మీకు బేస్ ఇయర్ కూడా అడుగుతారు. బేస్ ఇయర్ మీరు చెప్పండి. పుట్ ద బేస్ ఇయర్ ఆఫ్ సిపిఐ అండ్ డబ్ల్యూపీఐ ఇన్ కామెంట్ సెక్షన్. దీని బేస్ ఇయర్ ఏంటి, దాని బేస్ ఇయర్ ఏంటి అని మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇందులో మానిటరీ పాలసీ కోసం దేన్ని రెఫరెన్స్గా తీసుకుంటారంటే సిపిఐని రెఫరెన్స్గా తీసుకుంటారు, నాట్ డబ్ల్యూపీఐ. సిపిఐని బేస్ చేసుకుని మానిటరీ పాలసీ డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ద పాయింట్స్ విచ్ యూ నీడ్ టు నో or remember as far as this article is concerned. Don't bother about the data. Every month data మారుతూ ఉంటుంది. But whenever you see such articles, always try to refresh the basics related to that topic. ఇది మన MCQ of the day. CPI is released by NSO MOSPI. WPI is released by Office of Economic Advisor, Ministry of Commerce and Industry. Base year for WPI is 2011-12. WPI includes both goods and services. వీటిలో హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఇందులో ఎన్ని కరెక్ట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4? మీ ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. డోంట్ మిస్ దిస్ బ్లాక్ బస్టర్ కాంబో ఆఫర్. మన ఇన్స్టిట్యూట్లో మనం అందిస్తున్న ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, CSAT, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఇండివిజువల్గా మీరు ఏది తీసుకున్నా మీకు 10,000 రూపీస్ ఫీజు ఉంటుంది. ఇవి మీరు కాంబో రూపంలో ఇఫ్ యూ టేక్ ఎనీ 2
యూ గెట్ దెమ్ ఎట్ 15,000. 10 + 2 = 15. ఈ ఆఫర్ మీకు 30th నవంబర్ వరకు అందిస్తున్నాను. నచ్చిన 2 కోర్సెస్ సెలెక్ట్ చేసుకోండి, తక్కువ ఫీజుకి లైఫ్ టైం వ్యాలిడీతో పొందండి. రేపు పొద్దున్న మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీకి అప్గ్రేడ్ అవ్వాలన్నా మీరు అప్గ్రేడ్ అయ్యే ఆప్షన్ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాం. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి అద్భుతమైన లిమిటెడ్ ఆఫర్ అమ్మ. మనకి నవంబర్ 19th సండే లోపు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంది. 19th నవంబర్ లోపు జాయిన్ అయిన వాళ్ళకి ఆఫర్ ఉంది. ఏంటిది, మన గ్రూప్ 2 కోర్సు, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోర్సు మీకు కేవలం 5,000 రూపాయలకి అందిస్తున్నాం. వరల్డ్ కప్ ఫైనల్ లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఉంటుంది. 1 year వ్యాలిడిటీ కూడా మీకు ఉంది. 1 year లోపు మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ ఎట్లాగా అయిపోతాయి కాబట్టి మొత్తం అన్ని ఇందులో కవర్ అయిపోతాయి. ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ టెస్ట్ సిరీస్. ఏ డౌట్ ఉన్నా వివరాల కోసం ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. వెబ్సైట్లో డైరెక్ట్గా మీరు పర్చేస్ చేయవచ్చు.